శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. వాల్మీకిమునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరం గతిం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమాదిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణిభ్యకాగా. జజత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతు శిలాభిస్తు ప్రహరతః పాదవైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మాలాం కుండిం జడవరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. జయ వీర హనుమాన్ కీ. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలీయి జంబుబాలీ మహాదంష్ట్రో నిర్జగామథ దుర్ధరకాగా. సుందరకాండ ప్రవచనంలో ఈరోజు 7వ రోజు మనం ఈ ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాము. నిన్నటి రోజున అశోకవనాన్ని పాడి చేస్తే ఆంజనేయ స్వామి వారు అది తెలుసుకున్నటువంటి యొక్క రావణాసురుడు కోపంతో 80,000 మంది రాక్షసులని ఆజ్ఞాపించాడు ఆంజనేయ స్వామితో యుద్ధానికి వెళ్ళమని. వారంతా వచ్చారు. వారందరినీ కూడా స్వామివారు చంపేశారు. 80,000 మంది రాక్షసులు. చావగా మిగిలినటువంటి వారు మళ్ళా ఆ విషయం రావణాసురుడికి తెలియచేస్తే ఇంకా కోపంతో ప్రహస్తుడనేటువంటి ఆయన ఒక పెద్ద రాక్షసుడు అన్నమాట, భయంకరమైన రాక్షసుడు. యుద్ధాలలో బాగా ఆరితేరినటువంటి వాడు, సర్వ సైన్యాధ్యక్షుడు అంటారు ఆయన.
మిలిటరీ చీఫ్ అంటారే, అది అలా అన్నమాట. ఆ ప్రహస్తునికి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు జంబుమాలి. పెద్ద పెద్ద కోరలు కలిగి భయంకరమైనటువంటి యొక్క ఆకారంతో ఉండేటువంటి వారితో యుద్ధ విద్యలో బాగా ఆదితేరినటువంటి వాడు. అలాంటి ఆ జంబుమాలి అనేటువంటి వాడు ధనస్సును ధరించి కొంతమంది సైన్యాన్ని తీసుకొని బయలుదేరి ఆంజనేయ స్వామి వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చాడు. వస్తూనే పెద్దగా కేకలు పెట్టాడు. తిష్ఠ తిష్ఠేతి సహస హనుమంతమదబ్రవీతు. ఏయ్ ఓ కపి, అక్కడే ఉండు, ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నా, నీతో యుద్ధం చేస్తా, నన్ను ఏపాటి గెలుస్తావో చూస్తా అని వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి వారు వాడి మాటలు విన్నారు, మనస్సులో నవ్వుకున్నారు. వెంటనే వాడు జంబుమాలి రావడంతో ఆలస్యం చేయకుండా అనేక వందల బాణాలను ఆంజనేయ స్వామి వారి మీద వేశాడు. అది చూచినటువంటి యొక్క ఆంజనేయుడు పక్కనే ఒక పెద్ద శిల ఉన్నది, బండరాయి పొడుగ్గా ఉన్నది, దాన్ని తీశారు, పైకి అమాంతం ఎత్తేసి వారి మీద వేసేశారు. వాడు ఆ వచ్చేటువంటి యొక్క పెద్ద బండరాయిని అనేక బాణాలు వేసి దాన్ని అక్కడే ముక్కలు ముక్కలు చేసేసాడు. అది చూసి ఆంజనేయ స్వామి వారు మళ్ళా కోపంతో బాగా వేగంగా అక్కడే ఉండేటువంటి యొక్క ఒక పరిఖ అనేటువంటి ఒక ఆయుధం ఉన్నది, ఆ ఆయుధాన్ని పైకెత్తి గిరగిరా తిప్పి వారి మీద వేశాడు. వెంటనే వేసేటప్పటికే ఉంది, వెంటనే వారి యొక్క తలకాయ కాస్త విరిగిపోయింది, బాహువులు విరిగిపోయినాయి, మోకాళ్ళంతా కూడా బాగా వాచిపోయి ఆ ఎముకలన్నీ కూడా విరిగిపోయినాయి, ధనుస్సు విరిగిపోయింది, రథం బద్దలైపోయింది, ఆ రథాన్ని కట్టబడినటువంటి యొక్క గుర్రాలన్నీ కూడా కింద పడి చనిపోయినాయి. వెంటనే జంబుమాలి కూడా ఆ రథంలోంచి కిందపడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. జయ వీర హనుమానికి. జంబుమాలి ఎప్పుడైతే చనిపోయినాడో ఆ విషయం రావణాసురుడికి తెలిసింది. మళ్ళా కోపంతో మళ్ళా కొంతమందిని పంపించారు. వాళ్ళు కూడా చాలా యుద్ధ విద్యలో ఆదితేరినటువంటి వాడు. వారంతా వచ్చారు. వారు కూడా మళ్ళా బాణవర్షాన్ని ఆంజనేయ స్వామి గారి మీద కురిపించారు, అద్భుతమైనటువంటి యొక్క బాణాలు. అది చూచినటువంటి యొక్క స్వామివారు భయంకరమైన నాదం చేశారు, సింహనాదం చేశారు. ఒక్కసారి చేసి వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. వారితో పాటు వచ్చినటువంటి యొక్క సైన్యాన్ని అంతా కూడా చిందరవందర చేశారు. ఆ సైన్యమంతా కూడా నాశనమైపోయింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆయన యొక్క అరచేతులతో కొంతమందిని కొట్టారు, వాళ్ళు అక్కడే తెచ్చారు. అలాగే పాదాలతో తొక్కి చంపేశారు కొంతమందిని స్వామివారు. అలాగే పిడిగుద్దులు, చేతులతో ముష్టిఘాతాలు అంటారు, పిడిగుద్దులు గుద్ది వాళ్ళని అక్కడనే చంపేసేశారు. కొంతమందిని ఆయన యొక్క గోళ్లతో రక్కారు, వాళ్ళు చచ్చిపోయినారు. ఈ రకంగా అక్కడికి వచ్చినటువంటి యొక్క ఆ సైన్యాన్ని అంతటిని కూడా సంహారం చేశారు. కొంతమంది తన యొక్క వక్షస్థలంతో కూడా ఢీక్కున్నారు, వాళ్ళు అక్కడికక్కడే చచ్చిపోయినారు. కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితాహువి. కొంతమంది అయితే యుద్ధం చేయలేదు వాళ్ళతోటి, కానీ ఆయన పెద్ద భయంకరమైన అరుపులు ఉన్నాయే, ఆ అరుపులకే వాళ్ళు బెత్తరబోయి బెంబేలెత్తిపోయి గుండెలు బగిలి చచ్చిపోయినారు. ఈ రకంగా ఆ యొక్క వచ్చినటువంటి ఆ రాక్షసులు రథాలు కోల్పోయి రక్తం కక్కుకొని అక్కడికక్కడే అంతా కూడా చనిపోయినారు. ఈ రకంగా ఆ వచ్చిన రాక్షసుల్ని సంహారం చేశారు స్వామివారు. హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేల మహాత్మన. మళ్ళా ఈ విషయం రావణాసురుడికి తెలిసింది. ఆశ్చర్యపోతున్నారు రావణాసురుడు, ఏమిటిరా ఎవరు వెళ్ళినా కానీ చచ్చిపోతున్నారు, ఎవరూ బతికి రావట్లేదే అని అనుకుంటున్నారు. సరే అయినా మంచిదే, మన దగ్గర చాలామంది ఉన్నారుగా రాక్షసులు. రావణాసురుడి దగ్గర అనేక కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, భయంకరమైన బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళలో కొంతమందిని పంపించారు. ఎవరు వాళ్ళు? విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అనేటువంటి యొక్క పేర్లు వాళ్ళకి.
వాళ్ళు 5 మంది, వాళ్ళు అనేక సార్లు అనేక మంది ఆ దేవతలతోటి యుద్ధాలలో గెలిచినటువంటి వారు. వీళ్ళని ఆలోచించి వీళ్ళైతే బాగుంటుంది, ఆ ఆంజనేయ స్వామిని గెలుస్తారు, లేకపోతే బంధిస్తారు, లేకపోతే చంపుతారనేటువంటి యొక్క ఆలోచనతో ఆ 5గురిని పంపించాడు. పంపించబోతూ వాళ్ళతో ఒక మాట చెప్పారు, రామమాన్యో భవద్భిశ్చ హరిర్ధీర పరాక్రమ. రే నాయనా, ఆ కపి చూస్తే చాలా భయంకరమైన పరాక్రమం కలిగి ఉన్నట్లుగా కనపడుతున్నది. నేను చాలామందిని ఇదివరకు కపులను చూచాను. వారి బలం తెలుసు, సుగ్రీవుని యొక్క బలం తెలుసు, జాంబవంతుని యొక్క బలం తెలుసు, అలాగే నీలుడు, అలాగే ఇంకా అనేక మంది ద్వివిధుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క పరాక్రమం నేను చూచాను. వాళ్ళంతా చాలా గొప్పవాళ్లే, భయంకరంగా యుద్ధం చేయగలిగినటువంటి యొక్క మొరగాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళ పరాక్రమంలా లేదు, వచ్చిన ఆయన ఎవరో తెలియట్లేదు మనకి. వాళ్ళందరికంటే మించినటువంటి యొక్క బలపరాక్రమాలు కలిగి ఉన్నాడు. అంచే తక్కువ అంచనా వేయకండి, ఇదేదో మామూలు వాడు కదా అని చెప్పి అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు నేర్చుకున్నటువంటి యొక్క ఆ యుద్ధ విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యలన్నింటిని కూడా మీరు ప్రదర్శించి చాలా జాగ్రత్తగా ఆయన నుంచి తప్పించుకోండి. ప్రాణాలని కాపాడుకోవడం యుద్ధంలో ముఖ్యం. అంచేత ఆయన వల్ల మీరు ఏ రకమైన ఇబ్బందిని పొందకుండా దిగ్విజయాన్ని పొంది రావాలా. ఎందుకంటే యుద్ధంలో జయాపజయాలనేటువంటివి ఎవరికీ తెలియవు. చంచలమైనటువంటివి ఓడచ్చు, గెలిచిపోవచ్చు, మేమే గెలుస్తామని చెప్పడానికి వీల్లేదు. అంచేత మీరు అది మాత్రం గుర్తుపెట్టుకొని వెంటనే ఆయనతోటి యుద్ధం చేసి చాలా జాగ్రత్తగా గెలిచి రావాలి అని చెప్పేసి ఇలా కొన్ని హితోక్తులు చెప్తూ వాళ్ళని పంపించాడు రావణాసురుడు. వాళ్ళంతా రావణాసురుని యొక్క మాటలు విన్నారు. వెంటనే బయలుదేరారు యుద్ధానికి. సతై పంచభిరావిద్ధో దిశో దశ వినాదజం చకార కదనం భూయో వ్యవర్ధత చ వేగవాన్. ఆ వచ్చినటువంటి వారిలో కొంతమంది యుద్ధం ప్రారంభించి చేస్తూ ఉన్నారు. వెంటనే అక్కడ ఒకడు దుర్ధనుడు అనేటువంటి వాడు, 5గురిలో దుర్ధనుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు యుద్ధం చేస్తున్నాడు. మొట్టమొదలు వారి యొక్క రథం మీదకి వెళ్ళి దూకారట ఆంజనేయ స్వామి గారు. ఎలా ఉందిట అంటే ఆ దూకటము, ఆకాశంలోంచి అనేక వందల పిడుగులు ఒక్కసారి పడితే ఎంత భయంకరమైన ఆ వేడి, ఆ అగ్ని పుడుతుందో, ఆ ఆంజనేయ స్వామి గారు ఆ రథం మీదకు దూకేటప్పటికే అలాగా ఆ రథం అంతా కూడా మాడి మసిలిపోయినట్లుగా కనిపించింది. వెంటనే ఆ రథాన్ని కట్టబడినటువంటి యొక్క 8 గుర్రాలని చంపేశారు. అలాగే రథాన్ని విడిచిపారేశారు. ఆ దుర్ధరుణ్ణి అలాగా చేసి చంపేశారు ఆంజనేయ స్వామి గారు. మిగతా వాళ్ళు ఉన్నారు, విరూపాక్షుడు, యూపాక్షుడు అనేటువంటి వారు. వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళిద్దరూ మళ్ళా బయలుదేరారు యుద్ధం చేయటానికి స్వామితోటి. వాళ్ళు యుద్ధం చేస్తుంటే వెంటనే ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు, అక్కడ ఒక సాల వృక్షం అని ఒక పెద్ద వృక్షం ఉందన్నమాట, చెట్టు. అనేక కొమ్మలతో చాలా పొడవుగా చాలా లావుగా ఉన్నది. ఒక్కసారి దాన్ని ఇలాగ చేత్తోడి ఇలాగ పీకేసి దాన్ని గిరగిర తిప్పేసి వారి యొక్క రథం మీద, వాళ్ళ యొక్క రథం మీద వేసేశారు. వాళ్ళిద్దరు కూడా చనిపోయినారు. త్రిర్ఘతం యత్వా వానరేణ తరస్విరాగా ప్రహసోఖరిమ్ము అభిపేదే మహావేగ మాసకర్వశ్చ సంవృద్ధ శూలము మాజాయ వీర్యవాళ్ళు. అలాగే తర్వాత ఎంతో వేగంతో ప్రహసుడు, భాసకర్ణుడు అనేటువంటి వారు వచ్చారు. కోపించినటువంటి యొక్క భాసకర్ణుడు ఒక పెద్ద శూలం, త్రిశూలాన్ని తీసుకొని ఆ స్వామివారి మీద వేశాడు. అదే కాకుండా ఒక పెద్ద పర్వతాన్ని ఎత్తి వాడు కూడా వేశాడు. ఆ పర్వతానికి పెద్ద చెట్లున్నాయి, పావులు, తేళ్లు అన్నీ పాకుతూ ఉండేటువంటి యొక్క భయంకరమైన ఆ పర్వతం తీసి వేశాడు, స్వామివారి మీద వేశాడు. స్వామివారి మీద ఆ పర్వతం వేస్తుంటే దాని నుంచి తప్పించుకొని
ఆయన మళ్ళా అనేక విధాలుగా వాళ్ళతోటి యుద్ధం చేసి ఆ 5 మందిని కూడా చంపేశారు స్వామివారు. బలం తదవశేషజనాశయామాసవానరకాగా. ఆ 5గురిని చంపిన తర్వాత ఇంకా వాళ్ళతో వచ్చినటువంటి యొక్క సైన్యం ఉంది కదండి, ఆ సైన్యాన్ని కూడా చంపేశారు. ఎలాట చాలా ఘోరంగా చంపారు. గుర్రాలు ఉన్నాయి కదా, ఆ గుర్రాలని పైకెత్తి గుర్రాల మీద వేసేశారు. ఈ గుర్రాలు ఆ గుర్రాలు రోజు చనిపోయినాయి. తర్వాత ఏనుగులు ఉన్నాయి, ఏనుగుల యొక్క తొండాలని పైకి లాగి ఎత్తి ఏనుగులతోటి ఏనుగుల్ని వేశారు. అంటే ఏనుగుల మీద ఏనుగుల్ని వేశారన్నమాట. 2 ఏనుగులు చచ్చిపోయినాయి. ఒక ఏనుగు కాదు, ఎన్నో ఏనుగులు, అట్లా ఏనుగులు చాలా ఉన్నాయి. గబగబా వెళ్తాం, 2 చేతులతో 2 ఏనుగుల్ని పైకి తీసుకోవడం, ఎదురుగుండా ఉండే ఏనుగుల మీద వేయటం. అలా వేస్తే ఆ ఏనుగులు ఏనుగులు 2 చచ్చిపోతాయిగా. అట్లా అన్నమాట. అది భయంకరమైన యుద్ధం. స్వామివారు రథాలను పైకెత్తారు, రథాల మీద వేసి కొట్టారు. అలాగే కొంతమంది సైన్యం ఉంది, ఆ సైన్యాన్ని పైకెత్తి ఇంకో సైన్యం మీద వాళ్ళ మీద వేశారు. ఈ రకంగా భయంకరంగా సహస్రాక్షయువాసురాన్, రాక్షసులని మహేంద్రుడు ఏ రకంగా అయితే చంపేశాడో ఆ రకంగా ఆంజనేయ స్వామి వారు వచ్చినటువంటి యొక్క ఆ రాక్షస వీరులని, రాక్షస సైన్యాన్ని చాలా భయంకరంగా చంపేస్తూ ఉన్నారు. హతాను శృత్వా పంచసేనానాయకాను రావణ స్వయం హతాను శృత్వా స్వపుత్రం చక్షతనయం ఉవాచ క్రోధముచ్చితకాగా అక్షౌకిడీ పరక్రమాక్షతనయ ప్రక్షాశయాస్మత్కులస్యాయాతామపకీర్తి వాసు మహతిం కీర్తిం పురుష్వాజితాం. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు చచ్చిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు రావణాసురుడికి. తన యొక్క కొడుకుని పిలిచారు రావణుడు. అతని పేరు అక్షకుమారుడు. ఆ అక్షయ కుమారుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు చాలా యుద్ధాలలో ఆరితేరినటువంటి వాడివి, ఎంతోమందిని జయించావు, నీకు ఎవరు సాటి లేరు, అంచేత నువ్వు వెళ్ళు యుద్ధానికి. వెళ్ళి ఆ వచ్చినటువంటి యొక్క ఆ కపిని ఓడించు, లేకపోతే బంధించు, ఏదో ఒకటి చేయవయ్యా అని ఆ అక్షకుమారుణ్ణి ఆజ్ఞాపించారు. తతస్సబాడాసన చిత్రకార్ముక శరప్రపరుషోయుధి రాక్షసాంబుద శరాన్మోచాసు హరీశ్వరాచలే వలాకో వృష్టిమివాచలోత్తమే. పర్వతం ఎత్తున్నారు ఆంజనేయ స్వామి గారు, మామూలుగా లేరు ఆయన. ఆయన చూడాలంటే ఇక పైకి చూడాలన్నమాట. అంత భయంకరంగా పర్వతాకారంతో ఉన్నారు. అలాంటి ఆంజనేయ స్వామి గారి మీద ఒకేసారి భయంకరమైన వర్షం కురిస్తే వర్షధారలు పర్వతం మీద ఎలాగైతే పడతాయో, పర్వతం ఎత్తు ఉన్నటువంటి యొక్క ఆంజనేయ స్వామి వారి మీద వచ్చినటువంటి యొక్క అక్షకుమారుడు అనేక వేల బాణాలని కురిపించాడంటే బాణ వర్షాన్ని కురిపించాడన్నమాట. అయినా సరే ఆయన చెక్కు చెదరలే, ఆకాశంలోకి ఎగిరాడు స్వామివారు. శరాముష్టస్య హరిను విభుక్షయన్ చచార వీరకపథి వాయుసేవతే విధేయే. ఆకాశంలో వాయువు సంచరించేటువంటి యొక్క మార్గం ఏదైతే ఉందో అంతవరకు వెళ్ళారు స్వామివారు. అటు ఇటు తిరుగుతున్నారు, ఆకాశంలోనే అటు ఇటు తిరుగుతున్నారన్నమాట. విమానం తిరిగినట్టు అటు ఇటు తిరుగుతున్నారు స్వామివారు. అంతటి శక్తి సంపన్నుడు స్వామి. అతను బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఎదురుగుండా బాణాలు వస్తుంటే ఇటు, అటు వేస్తే బాణాలు ఇటు, అలాగే తలకిందులుగా తిరుగుతూ ఆకాశాన్ని ఇంకా పైకి ఎగురుతూ కిందికి వెళుతూ ఇలా మొత్తానికి ఆ యొక్క బాణవర్షం నుంచి తప్పించుకుంటున్నారు స్వామివారు. భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు అక్షకుమారుడు. ఎంత తప్పించుకున్నప్పటికీ కూడా కొన్ని బాణాలు మాత్రం కొంచెం గుచ్చుకున్నాయిట ఆయన భుజాలకి.
కొంచెం రక్తం గారింది. అయినా అవన్నీ ఆయన పట్టించుకోడు కదా. యుద్ధంలో సహజంగా దెబ్బలు తగులుతాయి. ఎప్పుడో ఎంత వీరుడికైనా ఏ కొంచెమైనా దెబ్బలు తగలటానికి అవకాశం ఉంటుంది. అయినా సరే లెక్క చేయకుండా అలాగా ఆంజనేయ స్వామి వారు ఆకాశంలో ఆ అక్షకుమారుడితో యుద్ధం చేస్తూనే ఉన్నారు. చేస్తూ ఆలోచన కలిగింది ఆయనకి. ఏమిటంటే, వీడు సామాన్యుడు కాదు, వచ్చిన అక్షకుమారుడు చిన్నవాడే, కానీ భయంకరమైన బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, యుద్ధ విద్యలలో బాగా ఆదితేరినటువంటి వాడు ఆ అక్షకుమారుడు. ఈ ఆలోచన వచ్చి, వీడితోటి మనం యుద్ధం చేస్తే ప్రయోజనం లేదు, వీడు యుద్ధం చేస్తుంటే ఇంకా వాడికి కోపం పెరిగి ఆవేశం పెరిగి వాడు ఇంకా బాగా యుద్ధం చేయగలడు, ఉత్సాహం పెరుగుతుంది వీడికి, కాబట్టి వీడిని చంపేసేయాలి, వీడితో ఆడుకోకూడదు అని చెప్పేసి అనుకున్నారట స్వామి గారు. వెంటనే అది ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఒక చెయ్యి పైకెత్తి వాడి యొక్క రథం మీద ఒక్కసారి ఇట్లా కొట్టారట. కొట్టేటప్పటికీ ఆ రథం కాస్త ముక్కలు ముక్కలుగా విరిగిపోయిందన్నారు. ప్రభగ్న నీడక పరిముక్త కూబరక పపాత భూమౌ హత వాజిరంబరాదు. వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు యుద్ధము? భూమి మీద చేయట్లే, ఆకాశంలో చేస్తున్నారు. ఆడు కూడా ఆకాశంలోకి ఎగరగలిగేటువంటి యొక్క శక్తి సంపన్నుడు. ఆ రథం కూడా ఆకాశంలోకి ఎగురుతుంది. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. రావణాసురుడి దగ్గర ఉండేటువంటి యొక్క ఆ భయంకరమైన రాక్షసులు కానీ ఆయన కొడుకులు కానీ యుద్ధ విద్యలలో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు అన్నమాట. అంచేత ఆ రథం కాస్త బద్దలైపోయింది. వెంటలైపోతే వాడు వెంటనే హతవాది రంభరాత్ భూమౌ పపాత అన్నారు. గుర్రాలతో సహా రథంతో సహా వాడు ఆకాశంలోంచి కింద పడిపోయినాడు. కింద పడిపోతే అప్పుడు స్వామివారు వెంటనే ఆలోచించి వీడిని ఇక బతకనివ్వకూడదు, వీడిని లేవనివ్వకూడదు అని చెప్పేసి అనుకుని క్రమేణ జగ్రాగ సపాదయోదృఢం ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరుత్తమః సభగ్ర సంధికి ప్రవికీర్ణ బంధనః హతః క్షితౌ వాయుసుతేన రాక్షసః. వాడు రెండు కాళ్ళు పట్టుకున్నారట స్వామివారు. పట్టుకొని గిరగిర 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 తిప్పేసి వెంటనే భూమికేసి కొట్టారు. టపాకాయలు మనం కొడుతుంటానే దీపావళి అప్పుడు అట్లాగనమాట. గిరగిర గిరగిర తిప్పేసి బండకేసి బాగా అంటారే అవి ఆ రకంగా భూమికేసి కొట్టేశారు. కొట్టేటప్పటికే వాడి యొక్క కాళ్ళు విరిగిపోయి, మోకాళ్ళు విరిగిపోయి, కాళ్ళ వేళ్ళు విరిగిపోయినాయి, ఎముకలన్నీ పటపటపటపడమని మొత్తం బాగా విరిగిపోయినాయి అన్నమాట. ఈ రకంగా వాడు వెంటనే అక్కడే చనిపోయినాడన్నారు. జయ శ్రీభద్రమారమణ గోవింద జయ వీర హనుమాన్ కీ జై. హత్వా తమక్షం నిశ్శేషం బలం సర్వంచకారసః. అక్షకుమారుణ్ణే కాకుండా ఆయనతో వచ్చిన సైన్యాన్ని కూడా అందరినీ చంపేశారు. ఇలాగా అక్షకుమారుడు కూడా చనిపోయిన తర్వాత ఈ విషయం మళ్ళా రావణాసురుడికి తెలిసింది. ఏదో ఉంటారుగా అర్భకులు, కొంతమంది దూరంగా పారిపోయే వాళ్ళు ఉంటారుగా, భయం పుట్టి వాళ్ళంతా ఉరుక్కుంటూ వెళ్ళి మళ్ళా రావణాసురుడికి చెప్పారు, అయ్యా లంకేశ్వర, అక్షకుమారుడు గారు కూడా చనిపోయినారు అయ్యా, నేనెట్టుకో బతికి బయటకు వచ్చాను అని చెప్పాను. ఏం చేయాలో తోచట్లే రావణాసురుడికి. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? ఫస్టే 80,000 మంది రాక్షసులను చంపేశాడు ఒక్కడే ఆంజనేయ స్వామి గారు. తర్వాత భయంకరమైనటువంటి యొక్క సైన్యంతో కూడి అనేక మంది రాక్షసులు వచ్చారు. అక్షకుమారుడు ఇప్పుడు వచ్చాడు, వీళ్ళందరినీ చంపేశాడు. పట్టరాని కోపం వచ్చింది రావణాసురుడు. ఇంద్రజిత్తుని పిలిచాడు. ఇంద్రజిత్తు బాగా మొనగాడు. ఇంద్రజిత్తుతో అన్నాడు, నాయనా ఇంద్రజిత్తు, ఏమిట్రా ఎవరో ఆ కపిట, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లు మన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, చంపేస్తున్నాడు.
నాకేం అర్థం కావటం లేదు, అందువల్ల లాభం లేదు, నేనే వెళ్దాం అనుకుంటున్నాను అని అన్నాయట రావణుడు ఇంద్రజిత్తుతో. అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, అన్నగారు మీరెందుకండి వెళ్తారు, మీరు వెళ్ళేంత అక్కడ ఏమి లేదు, అక్కర్లేదు, నేనున్నానుగా, నేను వెళ్తా. ఇంద్రజిత్తు మహామాయాది. రావణాసురుడు ఎంత గొప్పవాడో, ఎలాంటి అస్త్రశస్త్ర సంపన్నుడో, ఎలాంటి తపస్వియో అంతటి వాడు ఇంద్రజిత్తు కూడా. ఇంద్రజిత్తు అసలు పేరు మేఘనాథుడు, ఆయన పేరు. తర్వాత ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. మేఘనాథుడు అంటే ఏమిటి? వాడు పుట్టినప్పుడు మేఘం ఎలాగైతే పెద్దగా డమడమడమడమా అని గర్జిస్తుందో, వాడు పుడుతూనే వాడు ఏడుస్తే అంతటి పెద్ద శబ్దం వచ్చింది. మేఘల్లాంటి నాదం అంటే ధ్వని కలిగినటువంటి వాడు. వాడు మాట్లాడినా, వాడు నవ్వినా, ఏడ్చినా అంతటి పెద్ద శబ్దం వస్తుంది. వాడికి తర్వాత ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది? స్వర్గలోకంలోకి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేశాడు, అందువల్ల ఇంద్రుడిని జయించాడు కాబట్టి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది ఆయనకి. అది రెండవ పేరు. ఆ ఇంద్రజిత్తు అంటున్నాడు, మీరక్కర్లేదు అన్నగారు, నేను వెళ్తా, నన్ను పంపించండి అన్నాడు. సరే ఆయన, నువ్వైనా జాగ్రత్తగా వెళ్ళు, మరి ఆలోచించి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు తిరిగి రాలేదు, నువ్వు కూడా అలా కాకుండా కేవలం పరాక్రమం ఒక్కటే నువ్వు నమ్ముకోవద్దు, కొంచెం బుద్ధిని కూడా ఉపయోగించాలి. అతని యొక్క పరాక్రమం ఎంతుంది, అతన్ని గెలుస్తామా గెలవలేమా, అతను ఎట్లా యుద్ధం చేస్తున్నాడు, నువ్వెలా యుద్ధం చేయగలవు అతనితోటి, నీ అస్త్రశస్త్రాలు ఎంత గొప్పవో, ఎలాంటి శస్త్రాలని ప్రయోగిస్తే అతను బంధింపబడతాడో లేకపోతే చనిపోతాడో ఆలోచన చేసి మరీ యుద్ధం చెయ్యి, అంతేగాని వెళ్ళంగానే యుద్ధం చేయటం కాదయ్యా, బాగా ఆలోచన చెయ్యి అని చెప్పి రావణాసురుడు కొంచెం హితాన్ని చెప్పి పంపించాడు ఇంద్రజిత్తుకి. సపక్షిరాజోపమతుల్య వేగైః, పక్షిరాజోపమతుల్య వేగైః. పక్షిరాజు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎంత వేగంగా అయితే వెళ్తాడో, ఆ ఇంద్రజిత్తు రథానికి కట్టినటువంటి యొక్క గుర్రాలు అంత వేగంగా పరిగెత్తుతాయి. వాటిని యుద్ధాలలో ఉపయోగిస్తారు. అలాంటి యొక్క గుర్రాలని కట్టినటువంటి యొక్క రథానికి, ఆ రథంలో అనేకమైనటువంటి యొక్క అస్త్రశస్త్రాలని నింపుకొని కొంతమంది సైన్యాన్ని తీసుకొని బయలుదేరి ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ ఆయన యుద్ధం చేస్తున్నారో అక్కడికి బయలుదేరి వచ్చాడు. ఆయన వస్తూ ఉంటే ఆయనతో పాటుగా కొంతమంది సైనికులు, అలాగే మేళతాళాలు కూడా, భేరీ దుందుబులు కూడా మోగించారు. యుద్ధాలలో వాయిస్తారుగా, భేరులు వాయిస్తారన్నమాట యుద్ధం ప్రారంభం అయ్యేటప్పుడు. సతశ్వరథ నిర్ఘోషం, ఆ రథం వస్తుంటేనే గంట శబ్దం వచ్చిందన్నమాట. ఆ ఇంద్రజిత్తు యొక్క రథం దూరంగా చూచారు. దూరం నుంచే ఆ కోదండ ఉంటుంది కదా ధనుస్సు, ఆ ధనుష్టంకారం చేశారు. పెద్ద శబ్దం చేసుకుంటూ ఆ స్వామివారికి దగ్గరకు వరకు వచ్చి ఆ శబ్దము వినిపించింది ఆయనకి. ఆ ధ్వనిని విన్నాడు. ఓహో, అర్థమైంది, ఎవరో కొంచెం బాగా బలపరాక్రమాలు కలిగిన వాళ్ళలాగా ఉన్నారు, సరే చూద్దాం రాని అని అనుకుంటున్నారు. ఆయనకే ఉంది, ఎవడు వస్తే ఆయనకే ఉంది ఆలోచించారు. ఇక్కడ సమాగతాస్తత్రతు నాగయక్ష మహర్షయశ్చక్రచరాశ్చ సిద్ధా. ఎప్పుడైతే ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామి వారితో యుద్ధం చేయటానికి వస్తున్నాడో, ఈ విషయం తెలుసుకున్నటువంటి యొక్క దేవతలు, ఆకాశంలో నాగులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, అనేక మంది దేవతలంతా కూడా ఆకాశంలోకి వచ్చారట చూడటానికి. అంటే ఇంద్రజిత్తు సంగతి తెలుసు, ఒకసారి ఇదివరకు వెళ్ళాడుగా స్వర్గలోకంలో యుద్ధం చేయటానికి. అందుకని ఇప్పుడు ఆంజనేయ స్వామితో ఎలా యుద్ధం చేస్తాడో, ఆంజనేయ స్వామి వారు ఈయనతో ఎలా యుద్ధం చేస్తాడో చూద్దాము అనే ఒక ఉద్దేశంతో ఆకాశంలోకి వచ్చి అక్కడంతా కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళ యుద్ధం చూడటానికి.
తతస్సమేతావతి తీక్ష్ణ వేగం మహాబలౌ నౌ రణనిర్విశంకౌ కపిశ్చ రక్షోధిపతిశ్చ పుత్ర సురాసురేంద్రాభివ బద్ధభైరౌ. ఇంద్రుడికి అలాగే రాక్షసుడికి ఎలాగైతే యుద్ధం జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ యుద్ధం ప్రారంభమైందన్నమాట. ఇద్దరూ చాలా బలవంతులు. యుద్ధం అంటే లెక్కలేదు. ఎంతసేపైనా ఎన్ని రోజులైనా ఆపకుండా యుద్ధం చేయగలిగినటువంటి యొక్క మొనగాళ్ళు వీళ్ళిద్దరు కూడా. సరే వచ్చాడు ఇంద్రజిత్తు, బాణప్రయోగం చేశాడు. స్వామివారి మీదకి బాణాలు వదిలిపెట్టాడు ఇంద్రజిత్తు. శరాణం అంతరిశ్వాసు వ్యవర్తత మహాకపి హరి తస్యాభిలక్ష్య మోహజం లక్ష్య సంగ్రహం హనుమతో వేదన రక్షసోల్తరం నమారుతి తస్య మహాత్మనోల్తరం పరస్పరం నిర్విషహౌ బభూవతు. అనేక వందల బాణాలు వదులుతున్నారు ఆంజనేయ స్వామి మీద ఇంద్రజిత్తు. ఎన్ని బాణాలు వదిలినా అవి తగలకుండా జాగ్రత్తగా తప్పించుకుంటున్నారు స్వామివారు. ఆంజనేయ స్వామి వారి ఎంత బలం ఉన్నదో ఇంద్రజిత్తుకి తెలియటల్లా. ఇంద్రజిత్తు ఎంత గొప్పవాడో ఆయనకి అర్థం కావట్లేదు సరిగ్గా. ఆ విధంగా ఇద్దరూ మదించినటువంటి యొక్క ఏనుగుల్లాగా చాలా పరమ భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో ఒక చోట అంటారు, తతో అతిహర్షాద్ హనుమాన్ స్తంభముద్యమ్య వీర్యవాన్ జఘాన సారథిం సస్వం రథం చాచూర్ణ జక్షణాతు. అలా యుద్ధం చేస్తూ ఉంటే ఇంద్రజిత్తు ఆనందిస్తున్నాయట ఆంజనేయుడు. ఎందుకంటే ఇంత గొప్పవాడా ఈయన, బాగా యుద్ధం చేస్తున్నారని మెచ్చుకుంటున్నాడు ఆంజనేయ స్వామి గారు. ఎప్పుడైనా సరే గొప్ప పండితుడు, మంచి సౌమ్య స్వభావం కలిగినటువంటి వాడు, ఈర్ష్యా ద్వేషాలు లేనటువంటి వాడు ఇంకొక పండితుడిని చూచి అతని పాండిత్యానికి చాలా మెచ్చుకుంటాడు, ఆనందిస్తాడు. చాలా గొప్పగా చదువుకున్నాడు, మంచి పండితుడు, చాలా గొప్పవాడయ్యా అని అనుకుంటాడు. అదే ఈర్ష్యా ద్వేషములు కలిగినటువంటి వాడు, అసూయాపరుడు మెచ్చుకోలేడు. వాడికి ఈర్ష్య, ఇంతవాడా అంతవాడా, వాడి మీద ఏదైనా చెప్పడానికి చాడీలు, వాడిని ఏ రకంగా కొంచెం ఇబ్బంది పెట్టాలని, వాడి యొక్క పేరు ప్రతిష్టను తగ్గించాలని ఏదో ఒక దుర్మార్గమైన ఆలోచనతో కొంతమంది ఉంటారు, కుచ్చితమైనటువంటి యొక్క స్వభావాలు కలిగినటువంటి వాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మహావీరుడే అయినప్పటికీ కూడా ఎదటి వీరుడు యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నాడు ఈయన. అంటే ఎంత గొప్పవారు స్వామివారు. అక్షకుమారుడి విషయంలో కూడా అలాగే మెచ్చుకున్నారు, అలాగే ఇంద్రజిత్తు యొక్క విషయంలో కూడా అలాగే మెచ్చుకుంటున్నారు. మెచ్చుకున్నప్పుడు కూడా అది తాత్కాలికంగా మెచ్చుకోవడం. కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి వెంటనే ఆ చేతిలో ఉండేటువంటి యొక్క ధనుస్సుని విరిచేశారు ఆంజనేయ స్వామి వారు. అలాగే గుర్రాలని చావగొట్టారు, రథాన్ని బద్దలు చేశారు. ఈ రకంగా అయ్యేటప్పటికే ఆ మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తు యుద్ధం చాలించి, ఓడిపోవటం కాదు, యుద్ధం చాలించి లోపలికి వెళ్ళి మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళి ఇంకొక రథాన్ని పట్టుకొచ్చాట ఆయన. ఆ రథం పాడైపోయింది కదా. అది ఈ లోపల బ్రహ్మగారు ఆంజనేయ స్వామితో ఒక మాట చెప్పినట్లుగా అధ్యాత్మరామాయణంలో రోశారు. నాయనా, వాడు బ్రహ్మాస్త్రం సంధిస్తాడు, కానీ నువ్వు చిరంజీవివి, నిన్ను ఏ అస్త్రము ఏమీ చేయదు, అయినప్పుడు కూడా నా గౌరవాన్ని కొంచెం తగ్గించి
దాన్ని కొంచెం నువ్వు కట్టుబడి ఉండేటట్లుగా ఆలోచించవయ్యా నాయనా అని చెప్పి బ్రహ్మగారు చెప్పినట్లుగా అధ్యాత్మరామాయణంలో చెప్పారు. బ్రహ్మాస్త్రం మాలజనుమే అద్యతములంతాం యాహి రావణం తతో అన్యమృతమస్థాయ మేఘనాదో మహాబలగాగా. గబగబా వెళ్ళే ఇంకొక రథం తయారు చేసుకొని ఆ రథం మీద మళ్ళా వచ్చాయట ఇంద్రజిత్తు. ఆంజనేయ స్వామి వారి యొక్క సమీపానికి వచ్చాయి. వచ్చి మళ్ళా యుద్ధం ప్రారంభించారు. ఈసారి యుద్ధం చాలా భయంకరంగా జరుగుతున్నది. కోపంతో ఉన్నాడు కదా, అందుకని ఇద్దరూ గొప్ప వేగం కలిగేటువంటి వాళ్ళు. వేగం అంటే ఏమిటి? యుద్ధం ఏదో నెమ్మదిగా చేసేది కాదు కదా. ఆయన బాణాలు ప్రయోగిస్తుంటే బాణాల నుంచి తప్పించుకోవాలి. ఆ శత్రువు మీద మళ్ళా బాణ ప్రయోగము రాళ్ళు చెట్లు ఏవో వేయాలి కదా. మళ్ళా ఈయనకి పాప ఆయుధాలు ఏం లేవుగా ఆంజనేయ స్వామి వారికి. పక్కనుండే చెట్లే ఆయనకి ఆయుధాలు. ఆ పక్కనుండే ఉండేటువంటి యొక్క బండరాళ్లే, వాటినే వేసి యుద్ధం చేస్తారన్నమాట. అవే వారికి ఆయుధాలు. ఎంతసేపు యుద్ధం చేసినా ఆంజనేయ స్వామి వారు ఓడిపోవటం. ఈ ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తు. ఏమిటిరా, నేను ఎంతోమందితో యుద్ధం చేశా, ఎన్నోసార్లు గెలిచా, యుద్ధంలో నన్ను మించిన వాడు ఎవరు లేడే, అలాంటిది నాకే ఇబ్బంది అవుతున్నది. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఈ యొక్క ఆంజనేయుడు యుద్ధంలో ఓడిపోయేటట్టు లేడు. ఆయన మరణించడు, ఆయన చిరంజీవి. ఏ ఆయుధాలు కూడా ఆయన ఏం చేయలేవు. చిరంజీవి అట్లా ఉంచండి, అసలు ఏ ఆయుధం ప్రయోగించినా ఆయన్ని ఏమీ చేయలేవు. బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేదు. అన్ని అస్త్రాలు చివరికి పాడైపోతే, అన్ని అస్త్రాలు వేసిన తర్వాత అవి ఆ శత్రువు మీద పెద్దగా పనిచేయకపోతే చివరికి బ్రహ్మాస్త్రం వేస్తారు. బ్రహ్మాస్త్రంతో సమాప్తం లాస్ట్కి. అందువల్ల ఈయన ఆలోచించాడు ఇంద్రజిత్తు. ఎన్ని అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించినా నిరుపయోగంగా ఉన్నది, కాబట్టి ఈయన మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి అని చెప్పేసి అనుకున్నాడు. అబద్ధోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవితు. ఇతను ఏ అస్త్రం వల్ల కూడా చనిపోడు కాబట్టి బ్రహ్మాస్త్రాన్నే నేను ప్రయోగించాలని చెప్పేసి అనుకుని వెంటనే ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆంజనేయ స్వామి మీద ప్రయోగించాడు ఇంద్రజిత్. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడ్డారట స్వామి గారు. జయ వీర హనుమాన్ కి జయ, సీతారామచంద్ర బుద్ధికి. ఏం చేతంటే బ్రహ్మగారు కోరారుగా, మరి ఆయన మీద గౌరవంతో ఈయన కట్టుబడాలి. కట్టుపడకపోయినా కట్టుబడినట్టు నటించాలి. సరే కట్టుబడ్డారు. భూమి మీద పడ్డా కాసేపు కళ్ళు మూసుకున్నారంటే మూర్చిపోయినట్లుగా. ఓ చూశావా నా తడాక, బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే కానీ ఈయన మాకు వశం అవ్వలేదు అని ఇంద్రజిత్తు గెలిచినట్లుగా కొంచెం విర్రవీగి అహంభావంతో తను ఇలా అనుకున్నాడు అన్నమాట. కాసేపటికి మెలకు వచ్చింది స్వామి గారికి. అప్పుడు అనుకున్నారు, ఓరు పిచ్చివాడా, నన్ను ఏ అస్త్రం ఏమీ చేయలేదు, నన్నేదో గెలిచావని నువ్వు అనుకుంటున్నావు, నేనే కావాలని ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాను అని మనస్సులో అనుకున్నారట స్వామి గారు. ఎప్పుడైతే ఈ బ్రహ్మాస్త్రానికి ఆయన కట్టుబడి అలా ఉన్నారో, ఈయనతో వచ్చినటువంటి యొక్క ఈ సైన్యం ఉంది కదా, ఇంద్రజిత్తుతో వచ్చిన సైన్యం వేరే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళంతా ఏం చేశారట, వాళ్ళంతా కొంచెం మూర్ఖులు, ఏం తెలియని వాళ్ళు. ఇంద్రజిత్తుకున్నంత తెలివితేటలు అంత జ్ఞానం వాళ్ళకెందుకు ఉంటుంది, వాడు మామూలు వాడు. ఏదో ఆయుధాలతో యుద్ధం చేస్తారు తప్ప తెలివితేటలు అంతగా ఉండవు కదా. వాళ్ళు ఏం చేశారట,
గబగబా వచ్చి ఆ ఆంజనేయ స్వామిని మన దగ్గర ఉండేటువంటి యొక్క తాళ్ళు తప్పట్లు ఏవైతే ఉంటే అవన్నీ ఆయన కట్టారట ఆ కోపంతో. నాలుగు ఇంతమందిని చంపుతావా నువ్వు, చూసుకొని నేనేం చేస్తాను అని చెప్పేసి ఆ కోపంతో ఆంజనేయ స్వామి వారికి ఆ తాళ్ళని చుట్టి ఆయన్ని బంధించేశారట. ఇలా చేస్తుంటే ఈయన పెద్దగా గమనించలేదు ఇంద్రజిత్తు. తర్వాత చూశాడు, ఉరి వీళ్ళు దుంపదగా వీళ్ళు ఇలా చేశారేంటి, అరే రే ఎందుకంటే బ్రహ్మాస్త్రము వేసిన తర్వాత ఇంకా ఏ తాడు కానీ ఇంకే అస్త్రం కానీ ఏది చేసినా కానీ ఆ బ్రహ్మాస్త్రం నిలబదు. అగౌరవంతో అది పట్టు తప్పిపోతుంది, బ్రహ్మాస్త్రం నిలవదనమాట. బ్రహ్మాస్త్రం కనుక నిలవకపోతే మళ్ళా ఏమైనా యుద్ధానికి వస్తాడేమో అని భయం పట్టుకుంది ఇంద్రజిత్తు. అయితే ఆయన ఏమి యుద్ధం చేయాలనే ఆలోచన ఆయనకి లేదు. ఆయన ఒక ప్లాన్ ఉంది ఆయనకి, ఆంజనేయ స్వామి గారికి. అందువల్ల ఆయన మళ్ళీ యుద్ధం చేయాలని అనుకోవాలి, చాలు యుద్ధం చేయటం అనుకున్నారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు, దాన్ని కట్టుబడ్డాను, కానీ నన్ను ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు కదా వాళ్ళు అనే ఒక ఆలోచన ఉంది. అందువల్ల హనుమాన్ రోషతం రక్షోధిపమపైక్షత. సరే, ఈయన మౌనంగా ఉన్నారు, కట్టుబడినట్లుగానే నటన చేస్తున్నారు. సరే, ఈయన్ని రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంద్రజిత్తు ఆ స్వామిని ఆ రాజసభలో ఆ అంతఃపురంలోకి, రావణాసురుడు ఎక్కడైతే ఉన్నాడో దర్బారు ఉంటుంది కదా, కాబట్టి రావణాసురుడు ఉన్నాడు అక్కడ దర్బారు, అక్కడికి తీసుకెళ్ళారన్నమాట. భ్రాజమానం మహర్షేణ కాంచనేన విరాజతాయా ముక్తాజాలాభృతేన తమకుటేన మహాద్యుతి. లోపలికి తీసుకెళ్ళారు అంతఃపురంలోకి. ఆ సభ దగ్గర ఆయన్ని నిలబెట్టారు. రావణాసురుని చూచాడు ఆంజనేయ స్వామి గారు. ఎలా ఉన్నాడట రావణాసురుడు ఆ సభలో? నవరత్న ఖచ్చితమైనటువంటి ముత్యాల పేర్లతో అలంకరింపబడినటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఎర్రని కళ్ళు, నల్లని స్వరూపం, కోరలు ఉన్నాయి, భయంకరంగా ప్రకాశించేటువంటి యొక్క దౌష్ట్రలు అంటారు. ఆ కోరలతో అలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా మామూలుగా ఒక శిరస్సుతోనే ఉంటాడు, అవసరం వచ్చినప్పుడు 10 తలకాయలతో ఉంటాడు. ఆయన కామరూపం కలిగాడు, ఎప్పుడూ ఉండవు 10 తలకాయలు. కావాలనుకుంటే వస్తాయి, లేకపోతే రావు. ఆంజనేయ స్వామి వారు కూడా కామరూపం గలవారే, లేకపోతే పిల్లంతయి మళ్ళీ పర్వతం ఎత్తు ఎదిగి అలా ఎందుకుంటారు? విశ్వరూపాన్ని కూడా చూపించారు కదా. కాబట్టి ఆంజనేయ స్వామి వారు కూడా కామరూపంగా, కామరూపం అంటే ఏమిటి? ఎప్పటికీ ఏ రూపము కావాలని వారికి అనిపిస్తే ఆ రూపాన్ని పొందగలిగేటువంటి యొక్క ఆ శక్తి వారికి ఉంటుందన్నమాట. అలాగే రావణాసురుడు కూడా అంతే. రావణాసురుడు ఇంకా మాయా విద్యలు బాగా తెలిసినటువంటి వాడు. 10 తలకాయలతో ప్రకాశిస్తున్నాడు, విభూతి పూసుకున్నాడు, రుద్రాక్షలు వేసుకున్నాడు. అలాగే బాహువులకి రత్న కంకణాలు ఉన్నాయి, కేయూరాలు అంటారు వాటిని. ఈ రకంగా పంచశీర్ష రోరగై ఆయన
చేతులు ఇలా ఉంటే అవి 5 శిరస్సులు గల సర్పమా అన్నట్టుగా ఉందిట ఆ చెయ్యి ఆ రావణాసురుడు. అంటే ఇంతంతలా వేళ్ళు ఉంటాయి అన్నమాట, ఇట్లా ఉంటాయి. అలాంటి యొక్క చేతులతో ప్రకాశిస్తున్నాడు. చుట్టూ కూడా స్త్రీలు ఆయనకి వింజామరులు వీస్తూ ఉన్నారు. ఆయనకు ముందు భాగంలో సింహాసనాల మీద దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్షుడు మొదలైనటువంటి యొక్క మహామంత్రులంతా కూర్చొని ఉన్నారు. అది సభ. అలాంటి యొక్క సభలో చాలా టీవీగా కూర్చొని ఉన్నటువంటి యొక్క రావణాసురుణ్ణి ఆంజనేయ స్వామి గారు చూచారు. చాలా ఆశ్చర్యపోయినారు ఆంజనేయ స్వామి గారు. మనసా చింతయామాస తేజసా తస్య మోహిత. ఎలా ఉన్నాయట రావణాసురుడు? రాక్షస చేష్టలు ఉన్నప్పుడు కూడా తపస్వి కదా, నిత్యము 9 కోట్ల శివలింగాలకి పూజ చేస్తాడు అని చెప్తా. మహాతపస్వి, ఉపాసనాపరుడు రావణాసురుడు. సకల శాస్త్రములు చదివినటువంటి వాడు, సకల వేదాలు తెలిసినటువంటి వాడు. రావణాసురుడికి తెలియనటువంటిదేమీ లేదు. కాబట్టి బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నట్ట రావణాసురుడు. అలాంటి యొక్క ఆ రావణాసురుని యొక్క బ్రహ్మతేజస్సును చూచి ఆశ్చర్యపోయినారు ఆంజనేయ స్వామి గారు. ఆ టీవీ, ఆ దర్పము, ఆ తేజస్సు, అబ్బా ఎంత ఇదిగా ప్రకాశిస్తున్నారయ్యా రావణాసురుడు. ఏదో మామూలుగా ఎదురుగా తలారగట్ట ఒకసారి సీతమ్మ దగ్గరికి వస్తే చూశాడు, అప్పుడు పెద్దగా పట్టించుకోలే. ఒకసారి ఆ పుష్ప విమానంలో పడుకున్నప్పుడు చూశాడు, అప్పుడు అంత పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు వేరు, ఇప్పుడు సభలోకి వచ్చాడు కదా, ఓ అనుష్ఠానం చేసుకొని వచ్చి కూర్చున్నాడు సభలో రావణాసురుడు. అందువల్ల ఆయన యొక్క రూపాన్ని చూచి, ఆయన యొక్క ధైర్యాన్ని, ఆయన యొక్క తేజస్సును చూసి మురిసిపోతున్నాడు ఆంజనేయ స్వామి. ఆశ్చర్యపోయినారట. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త. ఏమి రూపమయ్యా, ఏమి ధైర్యవంతుడు, ఏమి బలము, ఏమి ఆ తేజస్సు. బా సర్వలక్షణాలతో కూడి ఉన్నాడు ఈ రావణుడు. నిజంగా అధర్మం గనక చేయకపోయినట్లయితే ఇతన్ని మించిన వాడు ఈ లోకంలోనే లేడని అనుకున్నట్టు ఆంజనేయ స్వామి గారు చూచారు. ఈ అధర్మం చేశాడు కాబట్టే ఇతన్ని నిందించాల్సి వస్తున్నది. ఈ అధర్మం అనేది ఒకటి చేయకపోయినట్లయితే రావణాసురుడితో సమానమైన వాడు ఎవడూ లేడు. అంతటి గొప్పవాడు. అవసరమైతే ఇంద్రలోకాన్ని, అంటే ఆ స్వర్గలోకాన్ని కూడా పరిపాలించగలిగేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఇంద్రాసనాన్ని అధిష్ఠించగలిగేటువంటి యొక్క శక్తి ఈయనకున్నది అని అనుకున్నారు. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క వారు అనుకున్నటువంటి యొక్క మాట. అలాగే రావణుడు కూడా ఆంజనేయ స్వామి వారిని చూచారు. శంకాహతత్మాదద్యౌస కపీంద్రం తేజసావృతము కిమేష భగవన్నంది భవేత్ సాక్షాదిగాగతగా ఏన శక్తోస్మి కైలాసే మయా సంచాలితే పురాగా. ఆంజనేయ స్వామిని చూడగానే ఈయనకు కూడా ఆశ్చర్యం వేసిందిట రావణుడికి. అరే, ఈయన ఎక్కడో చూసినట్లుగా నాకు అనిపిస్తున్నదే, ఎంతో తేజస్సుతో ఉన్నాడు ఈ కపీశ్వరుడు. ఒకవేళ పూర్వము కైలాసంలోకి వెళ్ళినప్పుడు రావణాసురుడు నందీశ్వరుడు ఉంటాడు కదా, ఏదో తగాదా వచ్చి నందీశ్వరుడిని కొంచెం నిందించాడు. ఏదో ఆయన ఏదో అడ్డు పెడితే ఇప్పుడే వెళ్ళడానికి వీల్లేదు, కాసేపు ఉండవయ్యా అని ఏదో అన్నాడు ఆయన.
అంటే ఆ రావణాసురుడు కోపం వచ్చింది. నందీశ్వరుని ఏదో అన్నాడు. అప్పుడు నందీశ్వరుని చెప్పించాడు రావణాసురుడిని. నన్ను ఈ రకంగా నువ్వు నిందించావు కాబట్టి నాతో సమానమైన ముఖం కలిగినటువంటి వాడే నీ దగ్గరకు వచ్చి నీ యొక్క వినాశనానికి కారణభూతుడవుతాడు అని చెప్పి శాపం పెట్టాడు నందీశ్వరుడు. అందువల్ల అది గుర్తొచ్చింది రావణాసురుడికి. పూర్వము నేను కైలాసానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు నన్ను చూసి శాపం పెట్టాడు కదా, ఒకవేళ ఆ నందీశ్వరుడు ఇలా వచ్చాడా, లేకపోతే ఇంకెవరు ఇలా వచ్చారా అని ఈ రకంగా ఆంజనేయ స్వామిని చూసి రావణాసురుడు కూడా కొంత సందేహం వచ్చి మనస్సులో ఇలా అనుకున్నాడట. సరాజారోషతం రక్షక ప్రహస్తం మంత్రి సత్తము కాలయుక్తము వాచేదం వచో విపులమర్ధవతూ. మనస్సులో ఇలా అనుకుని కోపంతో అక్కడ ఉన్నాడు కదా సర్వ సైన్యాధ్యక్షుడు ప్రహస్తుడితో ఇలా అన్నాడట, ఏమయ్యా ప్రహస్త, ఈ దురాత్ముడు ఆయన అడగడు, ఎందుకంటే ఆయన చక్రవర్తి కదా, ఆయన మాట్లాడాడు డైరెక్ట్గా. కింద వాళ్ళ మంత్రులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తారు. ఏమయ్యా అసలు ఆయన ఎందుకు వచ్చాడో కనుక్కో అని అన్నాడు రావణాసుడు. ఎందుకు వచ్చాడు, ఆయనకి ఏం పని ఉంది ఇక్కడ? సరే వచ్చాడు, వచ్చినప్పుడు మా యొక్క అశోకవనాన్నంతా కూడా నాశనం చేశాడు, ఎందుకు చేశాడు కనుక్కో. రాక్షసులందరినీ కూడా చంపేశాడు, ఎందుకని అది కనుక్కో అని ఈ రకంగా ఆజ్ఞాపించాడు ఆ ప్రహస్తుడు ఆయన యొక్క ఆ మాట విని ఆంజనేయ స్వామితో ఇలా అన్నాడు, ఏమయ్యా ఒక కపి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎవరు పంపించారు? అసలు ఇక్కడికి వచ్చేసి మా యొక్క అశోకవనాన్ని నువ్వు ఎలా పాడు చేశావు, మా వాళ్ళందరినీ చంపావు కదా, ఏమిటి నీ పరిస్థితి? సరిగ్గా చెప్పు, అబద్ధాలు ఆడకుండా చెప్పు. సరిగ్గా చెప్పకపోతే నువ్వు ఉండవు, నీ ప్రాణాలు తీసేస్తామని అన్నట్టుగా చెప్పేశాడు. ఆ మాట విన్నారు ఆంజనేయ స్వామి గారు. అయ్యా మీరు అడిగారు కదా, సరే చెబుతున్నారు అన్నాడు. మనము రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం. వనం ఎందుకు పాడు చేశారని అడుగుతున్నారు కదా. మీ మహారాజు గారు ఉన్నారు కదా లంకేశ్వరుడు, ఆయన చూద్దామని నేను దాన్ని పాడు చేశానంటారు. అవును, పాడు చేయకపోతే నన్ను ఎందుకు పిలుస్తారు ఇక్కడికి? పాడు చేశాను కాబట్టే కదా నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. నేను పాడు చేయలేదనుకోండి, నాకు రావణాసుడి దగ్గరికి ఎలా వస్తాను? నేను తీసుకురారు కదా. ఆయన చూద్దాం అనుకున్నాను, ఆయనతో మాట్లాడదాం అనుకున్నాను. ఏదో ఒకటి పాడు చేస్తేనే కదా కోపం వస్తుంది. మరి వాళ్ళందరినీ ఎందుకు చంపారు అని చెప్పేసి అన్నారు మీరు రాక్షసులు. ఎందుకు చంపారు? నేను నన్ను చంపడానికి కదా వాళ్ళు వచ్చారు, నాతో యుద్ధం చేయడానికి నన్ను చంపడానికి వచ్చారు వాళ్ళు. మరి నన్ను చంపడానికి వచ్చినప్పుడు నేను కూడా యుద్ధం చేయాలిగా. ఎవరైనా అంతే కదయ్యా, మీ దగ్గరకు వస్తే మీతో యుద్ధం చేస్తే మీరేం చేస్తారు? మీరు అదే కదా చేస్తారు. అలాగే నా దగ్గరకు వచ్చారు, పైగా నేను ఒక్కడిని. మీరు ఎంతమందిని పంపించారు? మొదలే కొన్ని వేల మందిని పంపించారు, తర్వాత కొంతమంది పెద్ద యుద్ధం చేయగలిగిన వాళ్ళని పంపించారు. అందువల్ల నా మీదకి వస్తే నేను ఎందుకు ఊరుకుంటా, అందుకనే చంపేశాను అని కరెక్ట్గా సమాధానం ఇచ్చాడు ఆయన. రక్షణార్థంతు దేహస్య ప్రతియుద్ధామయారణే. నన్ను నేను కాపాడుకోవడానికి నేను మళ్ళా వాళ్ళతో యుద్ధం చేశా. దీంట్లో తప్పే ఉంది? నాకైతే ఏం తప్పు అనిపించట్లా. సరే, అసలు నా సంగతి చెబుతా వినండి. మీరు అనుకున్నట్టుగా మీరు ఎన్ని అస్త్రాలు వేసినా శస్త్రాలు వేసినా దేనికి నేను కట్టుబడేవాడిని కాదు. నన్ను ఏ శస్త్రాలు ఏం చేయలేవు. అందువల్ల సరే, ఇప్పుడు మరి ఎందుకు వచ్చావయ్యా? బ్రహ్మాస్త్రానికి కట్టుబడి వచ్చావు కదా అంటే, బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావడం అంటే కావాలని వచ్చాను అన్నారు. అది కూడా నన్ను ఏం చేయలేదు. నేనే కావాలని మీ యొక్క మహారాజు గారిని చూద్దామని నేను వచ్చాను అని ఆ ప్రహస్తుడితో చెప్పారు. సరే,
నేను ఎందుకు వచ్చాను, ఎవరు పంపిస్తే వచ్చానని చెప్పేసి ఇంకొక ప్రశ్న వేశారు కదా, దానికి కూడా సమాధానం చెబుతున్నాను వినమన్నాయి. దూతో రాజానము దస్తు కామేన మయాస్త్రమనువర్తితము దూతోహమితి విజ్ఞేయో రాఘవస్య అభితౌజసహ. నేను దూతని. ఎవరి దూతని? రామచంద్ర ప్రభువు వారి యొక్క దూతని. ఆయన పంపించారు. దూత అంటే మనం మామూలుగా రాయబారి అంటాం కదా, రాయబారినే సంస్కృతంలో దూత అంటారు. ఇప్పుడు కూడా ఉంది కదా, మనకి ప్రతి దేశానికి ఒక రాయబారి ఉంటాడు. కాబట్టి రాయబారి అవతల దేశాల వారి యొక్క వ్యవహారాలని, ఆ విషయాలన్నీ కూడా మన దేశానికి, వారి విషయాలను మనకి, మన విషయాలని అవసరమైతే వాళ్ళకి అది చెప్పగలిగిన విషయాలైతే చెబుతారు, చెప్పకూడని విషయాలైతే చెప్పరు. ఇది రాయబారి అంటారు దూతని. అదే మన భారతంలో కూడా మరి రాయబారం ఉంది కదా, శ్రీకృష్ణ రాయబారం ఉంది కదా. పాండవుల తరఫున వచ్చారు కదా శ్రీకృష్ణ స్వామి, కౌరవుల దగ్గరికి వచ్చి మాట్లాడలే, అదే అన్నమాట. అట్లాగే ఈయన దూత. కాబట్టి ఆయనకు దూతగా నేను వచ్చాను. లంకేశ్వర, సుగ్రీవుని యొక్క సందేశంతో నేను అసలు ఈ లంకా నగరానికి వచ్చా. రాక్షసేంద్ర, నీకు సోదరుడు సమానుడుగా అవ్వచ్చు సుగ్రీవుడు. ఆయన నిన్ను కుశల ప్రశ్నలు అడగమన్నాడు. సరే, నేను ఒక మాట చెప్తున్నా. నువ్వు సీతమ్మ వారిని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇది నీకు మంచిది కాదు. మీరు చాలా తప్పు చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా అమ్మ సీతమ్మ వారిని నువ్వు మా రామచంద్ర ప్రభువుకి ఇవ్వు. ఇస్తే నీకు మంచిది. లేకపోతే నేనే కాదయ్యా, నేను ఒక్కడినే అనుకుంటున్నావేమో, నాకంటే బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, ఎంతో వేగవంతుడు అయినటువంటి యొక్క వానరులు ఇంకా అనేక లక్షల కోట్ల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కూడా లంకా నగరానికి రాకమునిపే, అంటే ఏంటి, వారంతా వచ్చి నీ లంకని పాడు చేయక మునిపే, మీతో యుద్ధం చేయక మునిపే మీరు ఆలోచించి మా అమ్మవారిని, సీతమ్మ వారిని మా రామచంద్ర ప్రభువుకు ఇస్తే మీకు చాలా మంచిది. అందువల్ల నేను మీ లంకా నగరానికి వచ్చాను. లంకంతా వెతికా, అమ్మవారిని చూచా, మిమ్మల్ని కూడా చూడటానికి అశోకవనాన్ని నేను పాడు చేశా, వచ్చా. ఇప్పుడు అర్థమైంది కదా నేనెవరినో, ఎందుకు వచ్చానో, ఏమిటో అని. కాబట్టి ఓ రాక్షస రాజా లంకేశ్వర, మీకు తెలియని విషయం ఏమీ లేదు. మీరు సర్వశాస్త్రజ్ఞులు, ధర్మం తెలిసినటువంటి వారు, గొప్ప తపస్సు చేసినటువంటి వాడివి కదయ్యా నువ్వు. ఇన్ని విషయాలు తెలిసినటువంటి యొక్క నీవు ఇతరుల భార్యలను నువ్వు అపాదించవచ్చా? అది దోషం కదా. ఒకవేళ నువ్వు నాకేం కాదులే, నేను చాలా గొప్పవాణ్ణిలే, అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశా, వరాలను పొందా, నాకేం కాదు అని నువ్వు అనుకుంటావేమో. నువ్వేదో అనుకున్నావు, దేవతల వల్ల, వాళ్ళ వల్ల, వీడి వల్ల నాకేం మరణం ఉండదు అని చెప్పేసి నువ్వేదో వరాలు గిరాలు పొందినట్టున్నావు. మా సుగ్రీవుల వారు దేవత కాదు, యక్షుడు కాదు, గంధర్వుడు కాదు, కిందరుడు కాదు, కింపురుషుడు కాదు, ఎవరూ కాదు, కేవలం కపి ఆయన. నాలాగే కపి ఆయన. అందువల్ల అలాగే మా
రామచంద్ర ప్రభువు మనుష్యుడాయ. నువ్వు ఏదో ఏదో అనుకుంటున్నావు. అందువల్ల నువ్వు ఎంత తపస్సు చేసినా, ఎంత పుణ్యం చేసినప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి యొక్క ఈ దోషానికి శిక్షని ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరుతావు. ఒకవేళ నువ్వేదైనా అనుకుంటున్నావేమో, ఎంతో గొప్ప ధర్మం చేశా, పుణ్యం చేశా, అంత పెద్ద పుణ్యం చేస్తే, అంత పెద్ద తపస్సు చేస్తే, అంత ధర్మాచరణ చేస్తే ఈ కొంచెం తప్పు ఏమవుతుందయ్యా, ఈ పుణ్యంలో కొట్టుకోపోతుంది కదా, దాంట్లో కలిసిపోతుంది కదా, ఏమిటి అని చెప్పేసి నువ్వు అనుకుంటావేమో, అది చాలా తప్పు అన్నారు ఆంజనేయ స్వామి గారు. నటు ధర్మోపసంహారం అధర్మ బల సంవితం తదేవ బలవన్వేది ధర్మశ్చ అధర్మనాశన. ధర్మము అధర్మము అనేవి రెండు ఉంటాయి. ధర్మఫలం అంటే ఏమిటి? పుణ్యం. పుణ్యఫలం ఏమిటి? సుఖం. అంటే భోగం, ఐశ్వర్యం, బాగా డబ్బు సంపాదించడం, పెద్ద పెద్ద మేడలు కట్టుకోవడం, బాగా పొలాలు కొనుక్కోవడం, లక్షలు కోట్లు కోట్లు సంపాదించడం, ఇదంతా కూడా ధర్మం వల్లనే సాధ్యపడుతుంది. మోసం చేసి దొంగతనం చేసి సంపాదించేటువంటి యొక్క డబ్బు కానీ ఐశ్వర్యం కానీ అది తాత్కాలికమైన సుఖాన్నే కలగజేస్తుంది, కానీ దానివల్ల వీడికి ఏ ప్రయోజనం లేదు. అలా సంపాదించిన డబ్బు అది చాలా వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది, సుఖాన్ని ఇవ్వదు. ఆ డబ్బు వల్ల వీడి ప్రాణం పోవచ్చు, వీడికి యాక్సిడెంట్ అవ్వచ్చు, వీడికి భయంకరమైన కోట్లు కోట్లు ఖర్చు పెట్టినా కానీ తగ్గనటువంటి యొక్క రోగం రావచ్చు. అమెరికా తీసుకెళ్ళినా, రష్యా తీసుకెళ్ళినా, లండన్ తీసుకెళ్ళినా కానీ మేమేం చేయలేమండి అని చెప్పేసి డబ్బులన్నీ కోట్లు కోట్లు వాళ్ళు ఇచ్చినా దానివల్ల కూడా ఆ రోగం తగ్గదు. నువ్వు సంపాదించే రోజులు ఎందుకే? ధర్మంగా కొంచెం సంపాదించినా కానీ అది ఆరోగ్యంగా ఉంటావు, 90 ఏళ్ళు పైనే బతుకుతావు. అడ్డంగా సంపాదించేటువంటి యొక్క డబ్బు వల్ల ఆ డబ్బు పోతుంది, నువ్వు పోతావు. అలాగే నీ యొక్క వంశం నాశనం అవుతుంది. నీ భార్యో పిల్లలు ఎవరో మూగి వాళ్ళు అవుతారు, గుడ్డి వాళ్ళుగా పుడతారు, తెలివి తక్కువ వాళ్ళుగా పుడతారు. అధర్మం చేస్తే, పాపం చేస్తే జరిగే యొక్క ఫలాలన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. ఇది ఆలోచన చేయకుండా ఉంటే వాడంత అజ్ఞాని పశువు ఇంకోడెవడు ఉండడు. అందువల్ల పురాణము, శాస్త్రము, ధర్మము అంటే ఇవన్నీ చెబుతాయి. అవన్నీ ఏదో చెబుతారండి, అవన్నీ మాకు అక్కర్లేదు, మేమేనో మాదే, మా మనస్సు ఎలా చెప్తే అలా మేము చేస్తాము అని కొంతమంది అనుకోవచ్చు. నువ్వు అనుకున్నా లేకపోయినా కానీ ఆ వచ్చేటువంటి యొక్క ఫలము, అధర్మానికి వచ్చేటువంటి యొక్క ఫలము తప్పనిసరిగా వచ్చి తీరుతుంది, దాన్ని అనుభవించి తీరాలి. నిప్పు వేడిగా ఉంటుంది అని మనకు తెలుసు. అయినా నాకేం కాలిలేదు, ముట్టుకుంటే ఏమవుతుంది? బొబ్బలు వస్తుంది, కాలిపోతుంది, చచ్చిపోతాడు. కాబట్టి అది స్వభావం, ధర్మ స్వభావము అంతే, అధర్మ స్వభావము అంతే. ధర్మాచరణ చేసినందువల్ల పుణ్యఫలం వస్తుంది, తద్వారా వీడు సుఖాన్ని పొందుతాడు. అధర్మం వల్ల దుఃఖాన్ని పొందుతాడు, దానికి శిక్షను అనుభవిస్తాడు. నువ్వు అనుకుంటున్నట్లుగా ధర్మం చేశాను కదా, ఇదే ఉందిలే, దాంట్లో ఆ యొక్క ధర్మంలో ఇది కొట్టుకోపోతుంది అని అంటే కుదరదు. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే అని దీని పేరు ఏమంటారు? హనుమత్ సందేశం అంటారు దీన్ని. హనుమంతుడు ఉపదేశం చేయడానికే వచ్చాడు రావణాసురుడి దగ్గరికి. కొంచెమైనా మనం చెబుదాము, పాడు పని చేశాడు, అధర్మం చేసి చాలా తప్పు చేశాడు. అందువల్ల ఈయన కొంత బుద్ధి చెబుదామని ఆ ఆంజనేయ స్వామి గారు వచ్చి ఇలాగా ధర్మోపదేశం చేస్తున్నారు ఆయన. కాబట్టి ఓ లంకేశ్వర, నువ్వు ఆలోచించు.
నువ్వు ఆలోచించి సరైనటువంటి యొక్క నిర్ణయం తీసుకో. ప్రాప్తం ధర్మఫలం తావతు భవతా నాత్ర సంశయకాగా ఫలమస్యాప్యధర్మస్య క్షుప్రమేవ ప్రపత్స్యసేయే. నువ్వు ధర్మాన్ని ఆచరణ చేశావు, నిజమే, నేను ఒప్పుకున్నా. ధర్మఫలాన్ని పొందావు, చెప్తాను కదా, ధర్మఫలం అంటే సుఖమని. పొందావుగా. అద్భుతమైన లంకానగరం, ఎక్కడ చూసినా బంగారం, వెండి, రత్నాలు, అద్భుతమైన సైన్యం, భార్య, పిల్లలు, ఇంత ఐశ్వర్యం ఎవరు పొందలేదే. అది ధర్మఫలమే. అదంతా అయిపోయింది. కాబట్టి ధర్మఫలం ఇక లేదు, అయిపోయింది. ఇక మిగిలి ఉన్నది ఒకటి, ఏమిటది? అధర్మఫలం. దాన్ని కూడా అనుభవించాలిగా. కేవలం సుఖం మాత్రమే అనుభవిస్తా, దుఃఖం అనుభవించాలంటే ఎట్లాగా? అది అనుభవించావు, ఇది కూడా అనుభవించాలి, రెండు అనుభవించాలి. అనుభవిస్తేనే పోత ఏదైనా. దెబ్బ తగిలినప్పుడు నొప్పి వస్తుంది, నొప్పిని భరిస్తేనే. నొప్పిని భరించను అంటే ఎట్లాగా? దెబ్బ తాకినప్పుడు నొప్పి కలుగుతుంది. మందు వేసుకున్నా సరే కొంతకాలం ఆ బాధను అనుభవించక తప్పదు, తర్వాత ఎప్పుడో తగ్గిపోతుంది. అట్లాగే ధర్మం చేసినప్పుడు దాని యొక్క ఫలాన్ని, తప్పనిసరిగా సుఖాన్ని మనం అనుభవిస్తాం. కానీ అధర్మం చేసినప్పుడు, అన్యాయంగా ఉన్నప్పుడు, మోసం చేసినప్పుడు దాని యొక్క అధర్మ ఫలాన్ని, ఆ దుఃఖాన్ని, దుఃఖం అనేక రకాలుగా ఉంటుంది. మనకి ఇబ్బంది జరగవచ్చు, మన భార్యకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మన యొక్క వంశానికే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ రకంగానైనా అధర్మ ఫలము అనేది అనుభవించక తప్పదు. ఇది తెలుసుకోవాలి. కానీ పుణ్యఫలములో ఆ అధర్మ ఫలం అనేటువంటిది కొట్టుకొని పోదు. దానివల్ల ఇది పోదు. దేనికి దానికే, ఏ డిపాజిట్ కాదు డిపాజిటే. అందువల్ల ఇప్పుడు నువ్వు అధర్మ ఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు. అందువల్ల ఆలోచించు లంకేశ్వర. జనస్థానవధం బుద్ధ్వా బుద్ధ్వా వాలివధం తథాగా రామసుగ్రీవ సఖ్యం చ బుద్ధస్వహితమాత్మనగాగా. రామచంద్రమూర్తి వారి యొక్క బలపరాక్రమాలు నీకు ఈ పాటికే తెలిసి ఉంటాయి. ఎందువల్లంటే స్వామివారు అరణ్యంలో ఉన్నప్పుడు జనస్థానం అంటారు దాన్ని. కరుడు, త్రిశూరుడు అనేటువంటి యొక్క ఆ బలగాలని 14,000 మంది రాక్షసులని ఒక్క ఆ రామచంద్రుడే చంపాడు. అది ఆలోచించు. వాలి నీకు తెలిసే ఉంటుంది. వాలి సుగ్రీవుడి యొక్క అన్నయ్య. ఎంత బలం గలవాడంటే, పర్వతాలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద పర్వతాలు, వాటిని బంతుల్లాగా ఇలాగా పైకెత్తి ఇలాగా ఆడుకుండేవట్టాయి. అంతటి బలం గలవాడు వాలి. వాలి బలం ఎంతటిదో రావణాసుడికి తెలుసు. రావణాసుడిని కూడా ఇబ్బంది పెట్టినవాడు వాలి. అలాంటి యొక్క వాలిని చంపేశాడు మా రామచంద్ర ప్రభు. నీకు తెలిసే ఉంటుందిగా. అదే కాదయ్యా, రాముడంటే ఏమనుకుంటున్నావు? సమస్త లోకాలని సృష్టించి మళ్ళా వద్దు అనుకుంటే ఒక క్షణంలోనే మొత్తం సకల లోకాలని నాశనం చేయగలిగేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవాడు రామచంద్రమూర్తి. అంటే అనవసరంగా ఎవరితో పెట్టుకోడాయి, ఎవరికి ఎలాంటి అపకారం చేయడు. కానీ ధర్మం కోసం పాకులాడతాడు. ఎవరైనా అధర్మం చేస్తే, అన్యాయం చేస్తే వారిని క్షమించడు, తప్పనిసరిగా వాళ్ళని శిక్షిస్తాడు.
కాబట్టి నువ్వు కొన్నాళ్ల పాటు ఇంకా జీవించి ఉండాలి అంటే, నీ లంక బాగుండాలి అంటే, నీ లంకానగరంలో ఉండబడేటువంటి యొక్క నీ బంధువులు, నీ కొడుకులు, నీ యొక్క సైన్యము మొత్తం కూడా బాగుండాలి అంటే రాముడితో వైరాన్ని నువ్వు పోగొట్టుకుని మా అమ్మవారిని, సీతమ్మ వారిని, ఆయన ప్రియురాలు, ఆయన భార్య మహాపతివ్రత శిరోమణి, ఆమెని ఆయనకిచ్చి నువ్వు క్షమాపణ వేడుకో, నువ్వు బతికిపోతావు. ఆయనే కాదు, ఆయన తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు. రాముడు ఎట్లా గొప్ప బలపరాక్రమాలు గలవాడో అలాంటి వాడే లక్ష్మణుడు కూడా. ఆయన ప్రయోగించేటువంటి యొక్క ఆ బాణాలను కూడా ఎవరు కూడా సహించలేరు, యుద్ధంలో నిలబడలేరు. ఏమయ్యా రావణ, అర్థమైందే? బ్రహ్మస్వయం భుశ్చతురాననోవా రుద్రఖ త్రినేత్రఖ త్రిపురంతకోవాగా యుద్రో మహేంద్రో సురనాయకోవాగా త్రాతూల శక్తారుధిరాధపశ్యాగా. నువ్వేదో అనుకుంటున్నావేమో, దేవతలకు కూడా నేనంటే హడలని. ఏ దేవతలు కూడా ఏమీ చేయలేరు. రాముడి యొక్క పరాక్రమం ముందర ఎవరూ కూడా నిలవలేరు. బ్రహ్మ కావచ్చు, చతురాననుడు, 4 తలకాయలు ఉన్నటువంటి వాడు బ్రహ్మ, ఆయన కూడా ఏం చేయలేడు. రుద్రుడు త్రినేత్రుడు, ముక్కంటీశ్వరుడు అంటాం కదా, 3 కళ్ళు కలిగినటువంటి వాడు, ఆయన కూడా ఏం చేయలేడు. అలాగే త్రిపురాసుర సంహారం చేశాడు రుద్రుడు, కాబట్టి వారెవరూ కూడా ఏం చేయలేరు. మహేంద్రుడు, వాళ్ళు ఒకవేళ నీకేదైనా సహాయం చేయడానికి ఏదైనా వస్తారేమో, వాళ్ళు వచ్చినప్పటికీ, లేకపోతే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ రక్షించమని వాళ్ళెవరూ కూడా రాముడి నుంచి తప్పించలేరు, నిన్ను కాపాడలేరు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు విషయాన్ని అర్థం చేసుకుని నేను చెప్పినటువంటి యొక్క ఆ హితాన్ని, ఆ మంచిని నువ్వు విని నేను చెప్పినట్లుగా చేసినట్లయితే నువ్వు కొన్నాళ్ళ పాటు జీవిస్తావు. లేకపోతే త్వరలోనే నువ్వు నీ లంకానగరంతో పాటు నువ్వు కూడా మృత్యువాతని పొందుతావు అని చెప్పేసి చాలా హితంగా, ఘాటుగా, బాగా అర్థమయ్యేట్లుగా, రావణాసుడు కొంచెం కోపం వచ్చేట్లుగా అద్భుతంగా ధర్మోపదేశం చేశారు ఆంజనేయ స్వామి గారు. జయ వీర హనుమానికి జయ. అక్కడే ఉన్నాడు విభీషణుడు, ఇదంతా వింటున్నాడు. రావణాసుడు మాట్లాడింది విన్నాడు, ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి యొక్క ఈ ఉపదేశాన్ని విన్నారు. విని ఆలోచిస్తున్నారు. ఆయన ఇంత ఇదిగా చెబితే ఆంజనేయ స్వామి వారు కోపం వచ్చినటువంటి యొక్క ఆ రావణాసురుడు ఏం చెప్పాడంటే, వెంటనే పురమాయించాడు, హనుమానాహరాపడం ఏం చెప్పాడంటే రావణాసురుడు, ఇతన్ని బంధించండి అన్నాడు. చంపండి అన్నాడు. ఇలాగా ఎదిరిస్తాడు నన్ను అని చెప్పి. అప్పుడు
నివారయామాస తతో విభీషణో మహాసురం సాయుధ భుజ్యతం వధే రాజస్వధారుహో నభవేత్ కథంచ ప్రతాపయుక్తై పరరాజ వానర. చంపండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే అది విన్న విభీషణుడు అది తప్పు అన్నాడు. పైకి లేచాడు. రాక్షసరాజా రావణ, ఇలా మీరు ఆజ్ఞాపించడం సరైనటువంటి యొక్క ధర్మం కాదన్న, రాజధర్మ విరుద్ధం, ఇది క్షత్రియ ధర్మానికే విరుద్ధము. దూతగా వచ్చాడు ఆయన. దూతగా వచ్చినటువంటి వాడిని చంపడం అనేటువంటిది రాజనీతికి కాదు, అది అధర్మం. సమస్త లోకములు నిందిస్తాయి. దూత అంటే ఏమిటి? వాళ్ళ యొక్క యజమాని, లేకపోతే వాళ్ళ యొక్క రాజు. ఏది చెప్పమంటే అది చెబుతాడంతే, ఆయన సొంతంగా చెప్పేది కాదు. వారు ఏం మాటలు చెప్పమన్నారో ఆ మాటలు ఇక్కడ వినిపిస్తారు. ఆయనదేం తప్పు ఉంటుంది? తప్పేదన్నా ఉంటే ఆ చెప్పి పంపించిన వారిది తప్పు. ఇలా నువ్వు మాట్లాడవయ్యా అని చెప్పి పంపించిన వారిది తప్పు అవుతుంది తప్ప దూతది ఎప్పుడు తప్పు కాదు కదా. అందువల్ల చెప్పమన్న విషయం చెబుతాడు దూత. అందువల్ల అది నువ్వు ఆలోచన చేయకుండా ఏకంగా నువ్వు చంపేసేయమని చెప్పి ఎలా ఆజ్ఞాపిస్తావయ్యా? నువ్వు చక్రవర్తివి, నువ్వు తెలియని విషయం ఏమైనా ఉందా? నీకేమి చెప్పదగిన వాళ్ళం కాదు మేము, అయినప్పుడు కూడా నువ్వు ఆలోచన లేకుండా ఇలా ఆజ్ఞాపించావు కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నానన్నాడు విభీషణుడు. తతశాస్త్రవిశ్చిత్వం శ్రమయేవ కేవలం. నీకు తెలియని విషయాల రాజనీ తెలియదా? దూత విషయం తెలియదా? సకల శాస్త్రాలు చదువుకున్నవాడివి కదా, పైగా మాకంటే పెద్దవాడివి నువ్వు, మాకే చెప్పవలసిన వాడివి, నువ్వు ఈ పని చేస్తే ఎట్లాగా? కాబట్టి ఇలా నువ్వు ఆజ్ఞాపించడం వల్ల నువ్వు చదువుకున్న చదువంతా కూడా దండగా అన్నాడు విభీషణుడు. ఇలా నువ్వు మాట్లాడతావేమయ్యా? కాదు, ఇలా మాట్లాడకూడదు. కాబట్టి అవశ్యంతో అన్య క్రీతావశ్య నిగ్రహ. చంపమని చెప్పి ఆజ్ఞాపించావు, అది నువ్వు వెనక్కు తీసుకో. చంపడం కాదు. నీకు కోపం ఉంటే ఆయన్ని శిక్షించు. అనేక రకాలు ఉన్నాయి శిక్షలు. కొరడాతో కొట్టించు, 100 కొరడా దెబ్బలు కొట్టించు, లేకపోతే ఇంకేదైనా చెయ్యి, అంతే తప్ప ఆయన్ని చంపడం అనేటువంటిది చాలా అది గర్హించేటువంటి యొక్క విషయం అయ్యా అని ఈ రకంగా విభీషణుడు మాట్లాడాడు. సరే, అప్పుడు ఏ గుణాన ఉన్నాడో రావణాసురుడు మామూలుగా వినడు. ఇంకోళ్ళు చెబితే అసలు వినిపించుకునే తత్వం కాదు రావణాసురుడు. అంటే నేనే గొప్పవాడిని కదా, నాకంటే తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, నేనేం చెబితే అదే శాసనం, నాకు వాడు చెప్పొచ్చేవాడా, వాడి మాటలు నేను వినేవాడినే అని వాడిని మరి తిట్టిపోస్తాడు, లేకపోతే శిక్షిస్తాడు. అలాంటి వాడు రావణాసురుడు. ఈ సమయంలో ఏదో ఆలోచనలో ఉన్నాడు. మొత్తానికి విభీషణుడు చెప్పింది విన్నాడు, అర్థమైంది. సరేరా బాగానే చెప్పావు అని అనుకున్నాడు. సరే, సమ్యగుప్తం హి భవతా దూతవధ్యా విగర్హిత అవశ్యంతు వదాదన్య క్రేతావశ్య నిగ్రహ కపీనం కిల లాంగూలమిష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. మంచిగానే చెప్పావురా నాయన సమయానికి. సరే, చంపం. అయితే నాకు ఒకటి తోస్తున్నది. ఈ కప్పులకి తోక చాలా ఇష్టమైనటువంటిది కదా,
అది వాళ్ళకి కొంచెం అలంకారంగా ఉంటుంది. కాబట్టి ఈ తోకకి కొంచెం నిప్పంటించండి, అది శిక్ష, అంతకంటే ఇంకేం అవసరం లేదు అని రావణాసురుడు చెప్పాడు. అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో వెంటనే గబగబా అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు కదా, భటులు కొంతమంది గబగబా వెళ్ళారు. ఆ తోకకి గిడ్డలన్నీ చుట్టారు, నిప్పంటించేశారు. తైలేన పరిశిచ్యాదతే అగ్నిం తత్ర అభ్యపాతయం. తోకకి నిప్పంటించి నూనె పోశారు బాగా మండటానికి. ఆయన్ని బాగా ఎక్కడైనా పారిపోతాడేమో, అర్థమైందిగా ఆయన ఎంత గొప్పవాడు, బలపరాక్రమాలు గలవాడు, భయపడుతూనే ఉన్నారు అంతా ఏం చేస్తాడో. అయినా సరే రావణాసురుడు ఆజ్ఞాపించాడు కదా, తప్పదు కాబట్టి ఇక వెళ్ళి ఆయన బంధించారు. మళ్ళా ఎక్కడికన్నా పారిపోతాడేమో బంధించి ఆయన జాగ్రత్తగా ఆ లంకానగరంలో చెప్పడం మొదలుపెట్టారు, బయటికి తీసుకెళ్ళారు. వెనకాల పెద్ద పెద్ద మేళాలు, తప్పట్లు, తాళాలు, వాయిద్యాలను మోగిస్తూ డమడమడమడమా అని మనకి ఇప్పుడు ఊరేగింపు వస్తుంటే చేస్తుంటారు కదా, అదే రకంగా ఈయన్ని ఆ బజార్లలో తిప్పుతున్నారు. ఈయననుకున్నాయట, అరే వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు, హనుమతాపి తత్సర్వం షోఢం కించిచ్చికిరిషుణాగా తత్రౌ నహి సుదృష్టామే దుర్గకర్మ విధానతః అవశ్యమేవ ద్రష్టవ్యాగా మయా లంకా నిశక్షయే. ఆయన అనుకున్నారట, మంచి పని చేస్తున్నారు వీళ్ళు, నేను రాత్రిపూట కదా ఇక్కడ లంక అంతా తిరిగా వచ్చి, చీకట్లో పెద్దగా కనపడింది కానీ అంత బాగా నేను చూడలేదు, ఇప్పుడు పగలు కదా కాబట్టి ఒక లంకానగరం బాగా చూడవచ్చు, ఎక్కడెక్కడ విద్యలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, దర్వాజాలు ఎక్కడున్నాయి, సింహద్వారం ఎక్కడుంది, ఎట్నుంచి మనం వెళ్ళొచ్చు. ఆయనంతా చాలా బుద్ధిమంతుడు కదా ఆయన, ఇదంతా కూడా రామచంద్రమూర్తి వారికి చెప్పొచ్చు. రేపొద్దున యుద్ధం వస్తే ఆ లోపలికి అటాక్ చేయాలి కదా, ఆ లంకానగరం లోపలికి వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే ఇప్పుడు మొత్తం చూశారనుకో అన్నీ అక్కడ చెప్పేస్తాడు ఆయన, చెప్పేస్తే వాళ్ళ యుద్ధం సులువుగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పుడు బాగా జరిగింది, రావణాసురుడు తెలివి తక్కువగా చేశాడు, నా తోకగా నిప్పంటించమని, ఇది కూడా బాగానే ఉందిలే, అంతా తిప్పుతున్నారు కదా లంకానగరం, సరే నేను బాగా చూస్తానని చెప్పేసి అటు ఇటు మొత్తం అంతా నాలుగు దిక్కులా చూస్తూ నెమ్మదిగా బయలుదేరి వెళ్తున్నారు ఆయన. ఆ ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళంతా ఏదో తమాషగా ఉందిరా అని చెప్పేసి అయితే ఊరేగింపు వచ్చి చూసినట్లు ఆంజనేయ స్వామిని చూడటానికి ఆ బిల్డింగుల్లోంచి వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పిల్లవాళ్ళు అంతా వచ్చేసి బయటికి దర్వాజాల్లోనూ ఆ కిటికీలోంచి వచ్చి చూస్తూ ఉన్నారట ఆయన. ఇలా ఆంజనేయ స్వామి వారిని తిప్పుతున్నారు లంకానగరంలో. ద్వితీయమానే తతస్తశలంగూలగ్రే ఖగూమతకాగా రాక్షస్యస్తాభిరూపాక్షస్యం సుదేవ్యాగా తదప్రియం. ఆ తోక కంటించినటువంటి యొక్క ఆ అగ్ని బాగా మండుతూ ఉన్నది, గాలి కదా, గాలికి పెరుగుతూ ఉంటుంది. ఇలా ఆయన్ని తిప్పుతూ ఉంటే కొంతమంది రాక్షస స్త్రీలు, కొంచెం మంచివాళ్ళు కూడా, రాక్షసులైనా కానీ కొంచెం మంచివాళ్ళు ఉంటారుగా, ప్రపంచంలో అందరూ దుర్మార్గులుగా ఉండరు, కొంత మంచివాళ్ళు కూడా ఉంటారు, సాత్విక స్వభావం గల వాళ్ళు ఉంటారు, కోపిష్ఠులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, అవివేకులు ఉంటారు, కొంతమంది జ్ఞానులు ఉంటారు. అందరితో కూడిందే ప్రపంచం అంటే, అనేక రకాల స్వభావాలు ఉంటాయి. అందరూ ఒకటే అంటుంటారు, అందరూ ఒకటే ఎప్పుడు కాదు, అందరూ ఒకటిగా సృష్టి లేదు, సృష్టే విచిత్రంగా ఉంటుంది. ఒకరు నల్లగా ఉంటారు, ఒకరు తెల్లగా ఉంటారు, అయ్యా ఒకళ్ళు గోల్డ్ రంగులో బంగారపు రంగులాగా ఉంటారు, ఒకళ్ళు చాలా అందంగా ఉంటారు, ఒకళ్ళు చాలా భయంకరమైన వికారంగా ఉంటారు.
అందరూ ఒకటే రండి అని దీర్ఘాలు తీస్తారు. అందరూ ఒకటే ఎట్టవుతారండి? ఎప్పుడుగా సృష్టి అట్లా లేదు అసలు. ఒకరి మాట ఒకరు ఉండదు. నీ మాట వేరు, నా మాట వేరు. ఆ మాట వినపడేప్పటికీ మా మాట వచ్చాడండి, ఏదో మాట వినపడుతుంది అంటావు. అట్లా ఇంకోటి మాట వస్తే వాడు మా వాడు కాదంటావు. మరి అందరూ ఒకటే ఎట్టవుతారు? ఇప్పుడు అందరూ ఒకటే ఎట్టవుతారు? ఎవడి మాట వాడిది, ఎవడి ఇంట్రెస్ట్ వాడిది, ఎవడి ఆలోచన వాడిది. కాబట్టి సృష్టిలోనే అలా లేదు. మనమే కాదు, పశుపక్షాది జంతువులు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. ఒక రకంగా అసలు ఏదీ ఉండదు. అదే సృష్టి. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళలో రక్తం ఉంది, నీళ్ళు రక్తం, రక్తాల్లో కూడా తేడా ఉన్నాయిగా. పాజిటివ్లు నెగిటివ్లు ఇవన్నీ లేవు. అందరి రక్తం వాడికి ఎక్కిస్తారా? చచ్చుడుకుంటాడు. ఆ రక్తం వాడికి సూట్ అవుతూనే కదా ఎక్కిస్తారు. వీడు మనిషి కదా, వీడు రక్తం ఎక్కించాడంటే వాడు రక్తం సరిపోతుంటే వేరే వాళ్ళది కావాలంటాడుగా. మరి రక్తం ఎర్రగానే ఉంటుంది కదా, ఎందుకు సరిపోదు? దానికి సమాధానం ఉందే? ఏం లేదు. మౌనంగా కూర్చోవడం. కాబట్టి అందువల్ల అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాక్షస స్త్రీలు పాపం కొంతమంది ఈ ఆంజనేయ స్వామికి తోకకి నిప్పంటిస్తే ఈ విషయం గబగబా వెళ్ళి సీతమ్మ వారికి చెప్పారు. యస్త్వయాకృత సంవాద శైతే తామ్రముఖ కపి లాంగూలేన ప్రదీప్తేన సయేవ పరిణీయతే. శ్రుత్వా తద్వచనం క్రూరమాత్మాపహరణోపమం వైదేహీ శోక సంతప్తాహుతాశనముపాగమతూ. గబగబా వెళ్ళి ఆమె చెప్పేటప్పటికీ ఆవిడ చాలా కంగారు పడింది, బాధపడింది. అయ్యయ్యో ఇదేమిటి, ఆంజనేయుడికి నిప్పంటిచ్చారా తోకకి? అయ్యయ్యో భగవంతుడా, ఇదేమిట్రా నాయనా, పాపం బుద్ధిమంతుడు మా స్వామి దగ్గర నుంచి వచ్చాడు, నా విషయాన్ని అక్కడికి వెళ్ళి చెబుతాడు అనుకుంటే చివరికి ఈయనకి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఏమిటి? ఓ అగ్నిదేవా అని పాపం ఆవిడ గబగబా కళ్ళు మూసుకొని ధ్యానం చేసింది. ధ్యానం చేసి అగ్నిహోత్రుడికి దండం పెట్టింది, నమస్కారం చేసి, స్వామి ఓ అగ్నిదేవా, పాపం భక్తుడు, చాలా గొప్పవాడు, నా కోసం వచ్చాడు, రామదూత, రామసేవకుడు, రామభక్తుడు, ఆ హనుమ, ఆయన ఏం చేయొద్దు ఓ స్వామి, ఆయనకి ఇబ్బంది కలిగించవద్దు, ఆయనకి నీ యొక్క వేడిని తగలివద్దు, శీతోభవ హనుమత, ఆయనకి చల్లగా ఉండు, నువ్వు వేడిని కలిగించొద్దు అని చెప్పేసి ఈ రకంగా పాపం సీతమ్మ వారు ఆంజనేయ స్వామి గురించి నమస్కారం చేసి, మంగళాభిముఖీ తస్య సాతదాశిమఖాకపేగే ఉపతస్తే విశాలాక్షి ప్రజతా వ్యవారణం. ఏమని నమస్కారం చేసిందిట? యజ్జస్తి పతి శుశ్రూషా యజ్జస్తి చరితం తపః యది జాస్త్యేకపత్నీత్వం శీతోపవహరూపతః. ఓ అగ్నిదేవా, నేనే గనక నిరంతరము నా భర్త అయినటువంటి యొక్క రామచంద్ర ప్రభువు వారిని నేను ధ్యానం చేస్తూ ఉంటే అది నిజమే అయినట్లయితే నువ్వు ఆయనకి వేడి కలిగించకుండా కాపాడు, రక్షించాయి. నేనే గనక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తపస్సు చేసుకోవడం అనేటువంటిది నిజమే అయినట్లయితే నువ్వు మా ఆంజనేయుడిని ఏమీ అనవు, అంటే ఆయనకి వేడి కలిగేటట్టుగా చేయవు, ఆయన మీద కోపించుకు. శీతోభవ హనుమత అని ఈ రకంగా అనేక రకాలుగా ధ్యానం చేసి సీతమ్మ వారు అగ్నికి అలాగా నమస్కరిస్తూ స్తోత్రం చేసి, అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి తోకకు ఉండేటువంటి యొక్క అగ్నిహోత్రుడు ఈయనకు శుభం జరుగుతుంది అని చెప్పి అన్నట్లుగా ఇలాగా మామూలుగా ఇట్లా మండేవాడు ఇలాగ చుట్టూ ప్రదక్షిణం చేసినట్లుగా ఇట్లా గిరగిరా తిరిగాడట. తిరిగి ఆంజనేయ స్వామికి కనిపించాడు ఆయన అగ్నిహోత్రుడు. అంటే శుభం శంసన్నివ కపే, ఆంజనేయ నిన్నేం చేయనయ్యా, నేను నువ్వేం చేయదలుచుకున్నావో అది అని చెయ్యి,
నీకేం కాదు, నేను నిన్నేం చేయను అని ఆయన చెబుతున్నట్లుగా అనిపించిందిట ఆంజనేయ స్వామి గారికి. అట్లా ఇలా ఎప్పుడైతే ఆ మంట ఏదైతే ఉందో ఆ తోకకు అందించినటువంటి యొక్క నిప్పు అలా తిరుగుతూ ఉండేటప్పటికే ఆయనకి చల్లగా తగిలిందిట. అగ్నిహోత్రం తగిలినప్పుడు వేడి ఉండాలి కదా, మంట పుట్టాలి కదా, కాలాలి కదా, అదేం లేదుట. చాలా ఆయుష్ ఎలా చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది. ఈయన ఆశ్చర్యపోయినాడు ఆంజనేయ స్వామి గారు. అదే బాగా మండుతున్నది అగ్ని, కానీ నాకేం కావట్లేదేంటి, నాకు వేడిగా ఉండట్లేదు, చల్లగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి అనుకున్నాడు. ఓహో అనుకొని మళ్ళా ఒకసారి ఆయనకే ఆలోచన వచ్చింది. ఓహో ఇది మా అమ్మ సీతమ్మ వారి యొక్క ఆ అనుగ్రహం వలన నాకు ఇలా కలిగి ఉంటుంది. అలాగే మా రామచంద్ర ప్రభువు వారు కూడా నన్ను కంట కనిపెడుతున్నారు, ఆయన యొక్క అనుగ్రహం కూడా నా మీద ఉన్నది. అలాగే ఇప్పుడు వాయువు బాగా వీసినప్పుడు మంట ఇంకా పెరుగుతుంది కదా, కాబట్టి పెరగటం లేదు, ఎంతైతే ఉందో మంట అంతే ఉంటుంది. అందువల్ల మా నాన్నగారు వాయుదేవుని యొక్క అనుగ్రహం కూడా ఉన్నది అని ఈ రకంగా వారికి ఒక్కసారి నమస్కారం చేసి సంతోషించాడు. యోక్యజంబమలాంగూలే దీప్యతే హవ్యపాకనగాగా అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిర్గుహోత్తమైః. నా తోకకి నిప్పంటించారు కదా వీళ్ళు రాక్షసులు, పరమ మూర్ఖులు. సరే అయితే అయింది, నాకైతే ఏం చేయట్లేదు కదా పాపం ఆ అగ్నిహోత్రుడు. నన్ను ఏం చేయకుండా నన్ను కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఈయన్ని సంతోషపెట్టాలి. అగ్నిహోత్రుడికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నిప్పు ఎక్కడైనా అంటిస్తే, కట్టెలకి ఇంకేదైనా దానికి బాగా మండేటట్టుగా ఆహారం కదా ఆయనకి. కాబట్టి అలా వేరే చోట ఆ అగ్నిహోత్రుడిని తీసుకెళ్ళి ఆయనకి సంతోషాన్ని కలిగిస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుని వెంటనే ఏం చేశాక ఆయన అక్కడ పలబర ద్వారం ఉంటే ఆ ద్వారం మీదకి ఎక్కి వెంటనే ఆ తోకను అట్లా పెట్టేశాడు. అది కాస్త మండిపోతుంది, ప్రారంభమైంది, లంకాదహనం ప్రారంభమైంది. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి యొక్క అన్ని ద్వారాలకి ఆ నిప్పు పెట్టాడు. అందరి యొక్క భవనాలు ఎక్కాడు, ఒక్కొక్క భవనం మీదకి వెళ్ళి ఒక్కొక్క ఆ భవనం లోపలికి ఆ తోకని బాగా పెంచాడు. ఆయన తోకే ఉంది, ఎంతైనా పెరుగుతుంది. ఇక్కడి నుంచి విజయవాడ అంతగా వెళ్ళమంటే వెళ్తుంది, హైదరాబాద్ వెళ్ళమన్నా వెళ్తుంది తోక. ఆయన సంకల్పం అది. ఆయన పర్వతాకారం కలిగినటువంటి వాడు, అంతెత్తు ఎదిగిన వాడు తోకని పెంచలేడా, తోకని కూడా పెంచుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఆ తోకే పని చెబుతుందంతా. అలాగా ఆ తోకని అక్కడే ఉండి పంపించాడు పైకి. జంబుమాలి, సుమారి వాళ్ళ యొక్క భవనాల మీదకి ఆ తోకని పోనిచ్చాడు, మంట పెట్టాడు, మండుతున్నాయి భవనాలు. అలాగే రశ్మికేతుడు, సూర్యశత్రువు, రశ్వకర్ణుడు, అలాగే కరాళుడు, పిశాచుడు, చోడికాక్షుడు, కుంభకర్ణుడు యొక్క భవనం, మకరాక్షుడు, ఒక విభీషణుడు యొక్క గృహాన్ని మాత్రం ముట్టుకోలే. ఎందుకంటే ఆయన చాలా బుద్ధిమంతుడు, గొప్పవాడు కదా ఆయన. పైగా తను శిక్షించవద్దు అని చెప్పేసి నీతి వాక్యాలు మాట్లాడినటువంటి వాడు కదా. రావణాసుడు చెప్పాడుగా, సంపమని ఆజ్ఞాపిస్తే ఏమిటా పిచ్చివాడులాగా అలా చెప్తున్నావు ఏమిటి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఏదైనా శిక్షించు, వేరే చంపడం ఏమిటి అని చెప్పేసి ఆయన ఒప్పుకోలేదు కదా. అందుకని ఈయన చాలా బుద్ధిమంతుడు, విభీషణుడు చాలా మంచివాడు. రావణాసుడు తమ్ముడే అయినప్పటికీ కూడా శాంత స్వభావం గలవాడు, బలపరాక్రమాలు గలవాడు, ఆయన తపస్సు చేసినటువంటి వాడు, విష్ణు భక్తుడు విభీషణుడు. ఎన్నోసార్లు చెప్పాడు రావణాసురుడికి హితం, నీకు మంచిది కాదు, నువ్వు అనవసరంగా సీతమ్మ వారిని అక్కడ ఇచ్చేవయ్యా, నీ వలన లంకానగరం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పి ఎన్నోసార్లు విభీషణుడు సభలో రావణాసురుడికి హితోపదేశం చేశాడు. కాబట్టి అలాంటి యొక్క విభీషణుడి యొక్క ఇల్లు మాత్రం వదిలిపెట్టి మిగతా భవనాలన్నీ కూడా కాల్చిపారేశారన్నమాట.
తతస్థృంగుఖే ముఖ్యే నానారత్న విభూషితే రోమందరసంకాశే సర్వమంగళ శోభితే ప్రదీప్తమగ్నిముత్సృజ్యలాంగూలాగ్రే ప్రతిష్ఠితం నరాద హనుమాన్ వీరో యుగాంత జలదో యథాగా భయంకరమైన అట్టహాసం చేశారు ఒక్కసారి ఆంజనేయ స్వామి గారు. మేఘం ఎలాగైతే గర్జిస్తుందో అలా ఒక్కసారి అట్టహాసం చేశారు స్వామివారు. కాళాగ్నిరివజ్వాల ప్రావర్ధత హుతాశనకాగా మొత్తము ఆ లంకానగరంలో ఉండబడేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క భవనాలన్నీ కూడా కాల్చివేశారు. అందరూ ఏడుస్తున్నారు. బయటకు వచ్చారు కొంతమంది. ఇదేమిటిరా భగవంతుడా, హఠాత్తుగా ఇలాగ మొత్తం నిప్పొట్టుకుందేమిటి, ఎవరు నాయనా ఇలా జరిగింది? లంకాపురం ప్రబద్ధంత దుర్గ్రేణ త్రిపురం యథాగా త్రిపురాన్ని పరమేశ్వరుడు ఎలాగైతే త్రిపురములు ఎలాగైతే నాశనం చేశాడు, ఈయన కూడా రుద్రుడే కదా, ఏకరాజ రుద్రావతారం కదా ఆంజనేయ స్వామి. ఆ రకంగా లంకానగరాన్ని మొత్తం కూడా దహనం చేశారు, చేస్తూ ఉన్నారు. తం ప్రదీప్తైశ్చ శూలాగ్రైః ప్రాసైః ఖడ్గైః పరశ్వతైః ఇలా అగ్నిహోత్రంతో కాల్చివేస్తుంటే కొంతమంది రాక్షసులకు కోపం వస్తుందిగా. వాళ్ళు ఏదో గబగబా వచ్చారు ఆయుధాలు అవి తీసుకొని, వాళ్ళందరూ లెక్క చేస్తారా, సంపేవతలు వారేశారు వాళ్ళందరూ. హా తాత పుత్ర నాథా యుధిఖండమానస్తమంతపవ్యాప్తాక ప్రాసాద శిఖరేభ్యారూఢా దైత్యయోషిత కాగా. అయ్యో నాన్న, అమ్మా, బావా, అక్కయ్యా, ఈ రకంగా పేర్లు పిలుస్తూ వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉరుక్కుంటూ బయటికి వెళ్ళారు ఆ భవనాలలోంచి. లంకాపురంలో ఉండబడేటువంటి యొక్క వాళ్ళంతా కింద కాలిపోతుంటే మేడలెక్కి చూస్తున్నారు. ఈ రకంగా అంతా కూడా బాధపడుతూ ఏడుస్తూ ఇదేమిటిరా ఇలాంటి పరిస్థితి మనకి ఏర్పడింది అని లబలబా గుండెలు బాదుకుంటూ దుఃఖపడుతున్నారు వాళ్ళంతా కూడా. సరాక్షసాంస్తాన్ సుబహుశ్చ హత్వాగా వనంచ భంక్త్వా బహుపాదపంతూ విసృజ్య రక్షోభవనేషు చగ్రీం జగామరాపం మనసా మహాత్మాగా. లంకానగరంలో ఉండబడేటువంటి యొక్క రత్నాగారాలను ఇంకా అనేక రకములైనటువంటి యొక్క భాండాగారాలను అన్నిటిని కూడా దహించి వేశాడు స్వామివారు. మొత్తం లంకంతా కూడా భస్మం అయిపోయింది. ఈ రకంగా ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని చూచి రావణాసురుడికి ఉపదేశం చెయ్యాలి అంటే ఇది లాస్ట్ వార్నింగ్ అన్నమాట. ఒక హితో అంటే ఆయన గురువుగా ఎలాగైనా రుద్రాంశ కదా, ఏకరాజ రుద్రుడు కదా, శివుడి యొక్క భక్తుడే కదా ఆయన రావణాసురుడు. కాబట్టి ఈ రూపకంగా తన భక్తుడే కాబట్టి కొంత ఉపదేశం చేసి కొత్త జ్ఞానాన్ని కలిగిద్దామనే ఉద్దేశంతో చివరి ప్రయత్నంగా చేశారని కూడా మనం భావించవచ్చు. భక్తుడు కాబట్టి అలాగా చెప్పి లంకంతా కూడా భస్మం చేసి నెమ్మదిగా బయలుదేరి ఎగిరి మళ్ళా సముద్రం దగ్గరికి వచ్చారట.
భంక్వా బహుపాదపం తత్ విసృజ్య రక్షోభవనేషు చాగ్నిం జగామ రామం మనసా మహాత్మాగా. మనస్సులో ఒకసారి ధ్యానం చేశారు, రామచంద్ర ప్రభువు వారిని స్మరించారు. ఈ లంకా దహనాన్ని చూచి దేవతలు, మహర్షులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు, సమస్త భూతములు కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. ఎందుకంటే రావణాసురుడు అంటే అందరికీ భయం, అందరికీ కోపం. ఎప్పుడు పీడా విరగడైపోతుందా, ఈ రావణాసురుడు ఎప్పుడు పోతాడా అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా అనుకుండేవారు, భగవంతుడికి నమస్కారం చేస్తూ ఉండేవారు. అందుకనే కదా రామచంద్ర ప్రభు వారు అవతరించారంటే ఎందుకని? రావణ సంహారం కోసమే అవతరించారు. భూభారాన్ని తగ్గించడం కోసం, అధర్మాన్ని నశింపజేయడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం స్వామి అవతార ప్రయోజనం రామచంద్ర ప్రభు. అందుకని ఆయన రాముడిగా అవతరించి ఇలాగా మరి రావణ సంహారం కోసమై ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే సీతాన్వేషణ కోసం ఆంజనేయ స్వామి వారిని పంపించారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారి రకంగా లంకని అలా భస్మం చేశారో అందరికీ ఆనందం కలిగిందన్నమాట. వీళ్ళందరికీ ఇలాగా లంకని ఆయన దహించి వేసి లంకాం సమస్తాం సందీప్య లాంగూరాగ్నిం మహాబలః నిర్వాపయామాస తదే సముద్రే హరి సత్తమహాగా. లంకని దహించారు కాబట్టి తను వచ్చిన పని అయిపోయింది. రావణాసుడికి బుద్ధి చెప్పారు, లంకా నగరాన్ని దహించారు. తననే శిక్షించాలని చెప్పేసి అనుకున్నాడు రావణాసురుడు. ఆ రావణాసురునితో పాటుగా అక్కడ అందరినీ కూడా ఒకసారి ఆయన శిక్షించారంటే ఆయన ఉపదేశం చేశారు రావణాసురుడికి. ఆ లంకా నగరాన్ని కూడా కొంచెం దహించి వేశారు. ఇది కొంత శిక్షేగా మరి వాళ్ళకి. వెంటనే వచ్చి ఆ అగ్నిని శాంతింపజేయాలి కాబట్టి సముద్రం ఒడ్డుకొచ్చి ఆ తోకని మండుతోంది కదా దాన్ని సముద్రంలో ముంచారన్నమాట. ముంచి ఆ అగ్నిని చల్లార్చారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అవేక్ష హనుమాన్ లంకాం చింతజామాస వానరః వినష్టా జానకీనూనం అహ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశస్తర్వా భస్మీకృతామయాగా యదర్థమయమారంభ తత్కార్యమవసాదితకాగా తస్య క్రోధాభిభూతేన మయా భూలక్షయః కృతకాగా ప్రథితం తిషు లోకేషు కపిత్వమనవస్థితం. ఇలా అగ్నిని చల్లార్చారు. వెంటనే ఆలోచన వచ్చింది ఆయన, అయ్యో ఎంత పని అయిపోయిందిరా నాయన. ఏమిటి ఎంత పొరపాటు చేశా నేను. అందుకనే పెద్దవాళ్ళు చెబుతారు ఆవేశము కోపము పనికిరాదు అని. లంకంతా కాల్చేశానా, అమ్మవారు ఏమైపోయిందో అది ఆలోచన చేయలేదు. ఎంత పని అయిపోయింది. అమ్మవారు కూడా నారాయణ ఈ మాట అనుకుంటేనే చాలా ఇదిగా ఉంది, దుఃఖం వస్తున్నది. ఆవిడ కూడా ఈ మంటల్లో ఇదైపోయిందే. దేవుడు ఇలాంటి పిచ్చి పని చేశాను నేను, అరే దేవుడిరా బాబు అని పాపం మళ్ళా బాధపడటం మొదలుపెట్టా. ఇలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే దుఃఖం వస్తున్నది ఆయనకి. ఇదేమిటి ఇంత పిచ్చి పని చేయటం ఏమిటా నాయన,
సముద్రం దాటి వచ్చాను, అమ్మవారి కోసం మొత్తం లంకంతా గాలించా, అశోకవనానికి వెళ్ళా, అమ్మవారికి ఆ ఉంగరాన్ని ఇచ్చా, ఆమె ఇచ్చిన చూడామణిని తీసుకున్నా, ఇదంతా బాగానే ఉంది. చివరికి ఎవరి కోసం నేను వచ్చానో చివరికి ఆమె విషయం అసలు నేను మర్చిపోయి గుర్తు లేకుండా పిచ్చిగా ఇట్లా చేశానేమిటి అని తను చేసిన పనికి పాపం నేను పొరపాటు చేశానని పాపం బాధపడుతున్నా. ఎట్టగా బాబు తెలివి తక్కువగా చేశానే అనుకున్నారు. అప్పుడు వెంటనే ఇలా అనుకుంటుంటే శుశ్రావ హనుమాన్ వాక్యము చారణారాం మహాత్మనాం. ఆకాశంలోంచి కొంతమంది చారణులు అనేటువంటి యొక్క పేర్లు గల వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే వాళ్ళు ఏదో అనుకుంటూ వెళ్తున్నారు ఓ మాటలు, అది ఈయన చెవున పడ్డాయి. ఏమిటంటే ఏమనుకుని వెళ్తున్నారట వాళ్ళు, అరే ఆ ఆంజనేయుడు లంకానగరం మొత్తం అంతా కూడా దహించి వేశాడు తన తోకతోటి. ఆశ్చర్య విషయం ఏమిటంటే అమ్మవారు మాత్రం ఏమీ కాలేదు, చక్కగా ఉన్నదాడే. ఇది ఎంత ఆశ్చర్యకరం, అది భగవంతుని యొక్క అనుగ్రహం అని ఈ రకంగా వాళ్ళు అనుకుంటూ వెళ్తున్నారట. ఆ మాటలు ఈయనన్నాడట, అమ్మయ్యా ఓన్లీ నాయనా నేనేదో ఏమైనా అయిందేమో మా అమ్మవారికి అని అనుకున్నానని ఆ మాటలు విని ఆయన చాలా సంతోషించారు. అప్పుడు ఇది శుశ్రావ హనుమాన్ వాచంతాం అమృతోపమాం. ఆ చెవులకి ఆ వాక్కులు అమృతమయంగా తోచినాయిట. వెంటనే అది విని ఆ సంతోషకరమైన ఆ వార్తని విని అక్కడ ఉండకుండా గబగబగబ మళ్ళా వెళ్ళి అశోకవనానికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఆమెకు నమస్కారం చేసి, మా అధా అభివాద్య అబ్రవీర్దిశ్యా పశ్యామి త్వామిహాక్షత. నా అదృష్ట విశేషం వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల రామచంద్ర ప్రభు వారి యొక్క అనుగ్రహం వల్ల అమ్మా నీకేమీ కాలేదు, నేను చాలా సంతోషిస్తున్నా అని ఈ రకంగా అమ్మవారికి చెప్పి నమస్కారం చేసి ఆయన మళ్ళా వెనక్కి బయలుదేరి వెళదాము అని చెప్పేసి సంకల్పం చేశారు. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. వేద వేదాంత విద్యాయ మేహశ్యామలపుత్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణేరథేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. ఓ బ్రాహ్మణే విశ్వమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోజం క్షోభరహితో బ్రాహ్మణా సత్వ దుర్భయాగ అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. జయ వీర హనుమాన్ కీ జయ. మిగతాది రేపు చెప్పుకుందాం, రేపు ప్రవచనం.